శ్రీమతే రామానుజాయ నమః. నమజ్జనస్య చిత్తభిత్తిభక్తిచిత్రతూలిక భవాహి వీర్యభంజనే నరేంద్రమంత్రయంత్రణ ప్రపన్నలోకకైరవ ప్రసన్నచారు చంద్రిక షటారిహస్తముద్రికా హఠాత్ కరోతు మే తమః. గురుముఖమనదీచ్య ప్రాహవేదానశేషాన్ నరపది పరిక్లుప్తం శుల్కమాదాతు కామః. స్వసురమమరవంజం రంగనాదస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్ష్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. పెరియాళ్వార్లు అద్భుతంగా శ్రీమద్భాగవతాన్ని అత్యద్భుతంగా కటాక్షిస్తున్నారు. అదే పెరియాళ్వార్ తిరుముడి. అటువంటి పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ పెరియాళ్వార్లకి మయర్వర మదినలం ఇచ్చారు కృష్ణయ్య. మయర్వర మదినలం అంటే భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఇచ్చారు. తన చేష్టితలన్నీ చూపిస్తున్నారు, దర్శింపజేస్తున్నారు, వీరు దర్శిస్తున్నారు. భాగవతంలో వ్యాసులు వారు రాసిన భాగవతంలో క్రమంగా వస్తుంది అక్కడ కృష్ణుడు యొక్క చేష్టితలు. కానీ ఇక్కడ మన కృష్ణ ఏది చూపిస్తే అది కటాక్షిస్తారు మన పెరియాళ్వారు. అది కొద్దిగా డిఫరెంటు. కాసేపు పార్థసారథి అంటారు, కాసేపు గోవర్ధన గిరిదారి అంటారు మన పెరియాళ్వారు. వ్యాసుల వారు చెప్పేవి వరుసగా ఉంటాయి. అదొక రక భోగ్యం, ఇదొక రక భోగ్యం. సేవింపజేసిన కృష్ణయ్యకి అంజలి ఘటిస్తూ వ్యాఖ్యానాన్ని అద్భుతంగా కటాక్షించారు మన యతీంద్ర ప్రవణర్. రామానుజుల వారంటే అపరిమిత ప్రేమ, అందుకని వారి పేరే యతీంద్ర ప్రవణర్. వారు అద్భుతంగా వ్యాఖ్యానాన్ని కటాక్షించారు పెరియాళ్వార్ తిరుమడికి. మనం 7వ పదికంలో 8వ పాసురం చెప్పుకుందాం. భాగవత గోష్ఠికి అంజలి ఘటిస్తూ కురుక్కినత్తాలే குறை கடல் தன்னை நெருக்கி அணை கட்டி நீல் நீல் இலங்கை அரக்கர் அவியா அடுக்கணையாலே நெருக்கிய கைகளால் சப்பானி நேமியம் கையనే సప్పాని. ఈ పాసురంలో మన రామయ్య సేతువు అద్భుతంగా కట్టారు. ఆ చరిత్రను చెప్తున్నారు. అటువంటి శ్రీహస్తాలతో గోవింద కొట్టు అంటున్నారు మన యశోదమ్మ. సేతువు కట్టడం అసలు మానవుని యొక్క మనస్తమే చంచలం. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం అంటాడు అర్జునుడు. ఇంద్రియ నిగ్రహం గల అర్జునుడే ఓ కృష్ణ నా మనసు చంచలంగా ఉంటుంది అంటారు భగవద్గీతలో. అటువంటి చేత వానరులతో సేతువు కట్టించడం అంతకన్నా కష్టం. వానరులు ఎట్లా ఉన్నాయి? పరిగెత్తుతున్నాయి, నడవట్ల పరిగెత్తుతున్నాయి. లంకకు వచ్చారు. ఈ సముద్రం మీద నుంచి వెళ్ళాలంటే ఎట్లా అని అడిగారు. సముద్రుడు వచ్చి స్వామి యొక్క పాదాల మీద పడ్డాడు. నేను చేసింది తప్పన్నాడు. సరే నేను దారిస్తానన్నాడు. సముద్రం మీద సేతువు కట్టమన్నాడు. ఇప్పుడు మన రామయ్య వానరు చేత సేతువు కట్టిస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం అండి! దీన్ని అఘటిత ఘటన సామర్థ్యం అంటారు. ఎవరు చెయ్యలేని పని. మానవ మనసే చంచలంగా ఉన్నదన్నప్పుడు వానలంటే కోతులు యొక్క మనసు ఇంకా చంచలం. అటువంటి వానల చేత సేతువు కట్టించాడా మన స్వామి. ఎంత గొప్పదండి మన రామయ్య. 5 రోజుల్లో సేతువు కట్టేశారట వానరులందరూ. అది ఎట్లా కట్టారో అద్భుతంగా చెప్తున్నారు. 1వ రోజు 14 యోజనాలట, 2వ రోజు 20 యోజనాలట, 3వ రోజు 21 యోజనాలట, 4వ రోజు 22 యోజనాలట, 5వ రోజు 23 యోజనాలట. మొత్తం 100 యోజనాలు అద్భుతంగా కట్టించేశాడు సేతువు మన రామయ్య వానరోత్తములతో. ఆ వానర్లట కొండలేమో వానర్లేమో తక్కువ మంది ఉన్నారు, కొండలేమో ఎక్కువ ఉన్నాయి. అందుకని ఏం చేస్తున్నారట, ఆ వానరాలు ఒక్కొక్కరికి అందిస్తున్నారట. ఒక చిన్న కథ చెప్పుకుందాం.
ఒక గురువుగారు సూదిని తీసుకురమ్మన్నారట. శిష్యులందరూ ఆ సూదిని 5 మంది మోసుకొచ్చారట. ఇది ఆచార్య కైంకర్యం అని. అసలు సూదే కనిపించట్లేదు మాట. అట్లా అదేవిధంగా ఇప్పుడు ఒక్కొక్కరు అందిస్తున్నారు మాట ఆ కొండలని. ఆ కొండలన్నీ నీళ్ళల్లో వేస్తున్నారు. దాన్ని వేదాంత దేశకులు అద్భుతంగా చెప్పారు. ఎంత చెప్పారంటే ఆ కొండలు నీళ్ళల్లో వేస్తుంటే చూడండి, మనం ఏదన్నా ఒక రాయిని నీళ్ళలో వేస్తే కొద్దిగా నీళ్లు అట్లా పైకి వస్తాయి, కొద్దిగా తుప్పర్లు. ఆ తుప్పర్లట పైకి వెళ్ళిపోతున్నాయట. వేదాంత దేశకులు చెప్పిన అద్భుతమైన శ్రీశుక్తి. ఆ నీటి తుప్పలు పైకెళ్ళిపోయి ఓ దేవతల్లారా, మీ కార్యం అయిపోతుంది, రావణ సంహారం జరిగిపోతుంది, మీరు దిగులు పడమాకండి, మీ కోరికను నెరవేరుస్తున్నాడు రామయ్య అని చెప్తున్నాయట. ఆ చినుకులు వెళ్ళి దేవతల యొక్క చెవుల్లో చెప్తున్నాయట అంటారు వేదాంత దేశకులు అద్భుతంగా. ఇటువంటి సేతువు కట్టించాడా రాముడు వానర్ల చేత. అరక్కర్ అడుకనయ్యాలే. రాముని యొక్క శ్రీహస్తంలో చక్రం ఉందంటున్నారేంటి? నెరుక్కియ కై గలాల్ సప్పాని నేమియంకయ్యనే చెప్పాని. నేము ధరించిన ఓ రామా చప్పట్లు కొట్టు అంటున్నారు, గోవింద కొట్టు అంటే రాముడి చేతిలో చక్రతాళ్వారు ఎక్కడున్నారండి అంటే ఏ ఆయుధం ఉన్నా అది చక్రతాళ్వారేనట. నిన్నేమని చెప్పుకున్నాం? స్వామి దేని మీద ఏదైనా అది రథం అంటే గరుడాళ్వారే అనుకున్నాం. ఇప్పుడు స్వామి చేతిలో ఏ ఆయుధం ఉన్నా అది చక్రతాళ్వారేనట. ఇప్పుడు బాణంలో చక్రతాళ్వారు వేంచేసి ఉన్నారన్నమాట. అందుకని నేమియంకయ్యనే చెప్పని. నేమి అంటే చక్రతాళ్వారికి పేరు. స్వామి యొక్క పంచాయుధాల్లో చక్రతాళ్వారు రాజట. చిన్న కథ చెప్పుకుందాం. వామన స్వామి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆచార్య దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లి మాట వినాలట, తండ్రి మాట వినాలట, ఆచార్య మాట వినాలట. తల్లి మాట వినద్దు అంటున్నారు, తండ్రి మాట వినద్దు అంటున్నారు, ఆచార్యక మాట వినద్దు అంటారు ధర్మ విరుద్ధంగా చెబితే. తల్లి మాట వినల ఎవరు? భరతాళ్వాన్. తల్లి రాజ్యాన్ని పరిపాలించమంది, అయోధ్యని నేను పరిపాలించను అన్నాడు. మన ఇక్ష్వాకు వంశంలో పెద్ద కొడుకైన రామయ్యే రాజ్యాన్ని పరిపాలించాలి, కానీ చిన్నవాళ్ళు పరిపాలించకూడదు అని చెప్పాడు. రాముడు పరిపాలించమన్నా భరతాళ్వాన్ అద్భుతంగా చెప్పారు, నే రాజ్యాన్ని పరిపాలించను అని. తల్లి మాట వినల భరతాళ్వాన్, తండ్రి మాట వినల ప్రహ్లాదాళ్వాన్, హిరణ్యకశిపుని యొక్క మాటలు వినల. హరియను 2 అక్షరములు హరియుంచును పాతకములు నంబు జనాభా, హరిని నామ మహత్వమే హరియను పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. హరినామాన్ని అనద్దన్నారు హిరణ్యకశిపుడు, హరినామాన్ని నేను అంటాను అన్నారు ప్రహ్లాదాళ్వాన్. తండ్రి మాట వినలా, ధర్మ విరుద్ధంగా చెప్పారు కాబట్టి. ఆచార్య యొక్క మాట వినల బలిచక్రవర్తి. శుక్రాచార్యులు వచ్చారు, వచ్చేది ఎవరో తెలిసిన దేవాది దేవుడు, నీ సంపదంతా పోతుందన్నారు. వినలేదు, ఇంకేం చేస్తున్నారు? ఈ సంపదంతా పోతుందని శుక్రాచార్యులు ఏం చేశారు? కమండలంలో దూరారు, దానజలం పడకుండా. అప్పుడు మన వామనుడు వెళ్ళేటప్పుడు వామన శ్రీస్థలో ఏముంది? దర్భ ఉంది. దర్భతో అట్లా అన్నారట, పొడిచారట, నీళ్ళు వచ్చినాయి. దర్భ ఎవరు? మన చక్రతాళ్వారు అన్నారు. వామనావతారంలో కూడా చక్రతాళ్వారు ఉన్నారు. ఆజియంకయ్యనే అచ్చో అచ్చో అంటారు పెరియాళ్వారు. అట్లా స్వామి చేతిలో ఏమున్నా అది చక్రతాళ్వారే. స్వామి ఏది పక్కగా తీసుకున్నా ఆదిశేషుడే. దానికోసం ఇక్కడ చెప్పుకున్నాం. అట్లాగే రాముడి చేతిలో కూడా చక్రతాళ్వారు ఉన్నారు అంటున్నారు. అరక్కర్ అడుకనయ్యాలే. ఆ రాక్షసులు అందరూ అక్కడ లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులేనట, అందరూ చెడ్డవాళ్లే. అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళట, లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు అన్నారు ఇక్కడ ఈ పాసురంలో అద్భుతంగా. రావణాసుడికి గర్వమట, ఈ సముద్రాన్ని దాటి ఎవరూ రాలేరు, జలదుర్గం వనదుర్గం అని ఈ 3 దుర్గాలు ఉన్నాయి కాబట్టి నా దగ్గరికి ఎవరు రారు అనుకున్నారట. రావణాసుడు గర్వపడ్డాడు. ఆ గర్వాన్ని అనగదీశాడు మన రామయ్య. అటువంటి ఓ రామా కన్నా చప్పట్లు కొట్టురా, గోవిందనామాని అను, గోవింద కొట్టు అంటోంది మనమ్మ యశోద.
వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. எட்டாம்பாட்டு நீரு கொஞ்சி உயர்ந்த நிலங்களே வர்த்திக்கும் కురంగుకులయ తిరలాలే. అందరూ వానరోత్తములట. లంకత్న ఎట్లా ఉంది? వానర్ల సమూహం అట. అరత్తాலும் பரப்பாலும் திரைக்கலப்பத்தை உடைத்தாய் கண்டி கோஷியான்ன సముద్రం ఇరండరుకు తేంగిపోబడి నడివే అనే కట్టి అద్భుతంగా సేతువు కట్టాడు మన రామయ్య. అద్భుతంగా సేతువు కట్టించారు. తొండపడి ఆళ్వార్లు కూడా అద్భుతంగా చెప్తారు తిరుమలలో మన రామయ్య సేతువు కట్టడాన్ని. సేతువు కట్టేటప్పుడట ఉడతలు కూడా సాయం చేసినాయట. చూడండి, ఆ ఉడతల మీద మన రామయ్య అట్లా స్పర్శించాట. మన స్వామివారు చెప్తుంటారు, అమెరికా ఉడతల మీద ఉండవట, మన ఆంధ్రాలో ఉన్న ఉడతల మీదే రాముడు అట్లా స్పర్శించాట. ఆ ఉడతల మీద రాముడి యొక్క శ్రీహస్తం ఇప్పటికీ కనిపిస్తుంది. ఆ ఉడతలు కూడా సేవ చేసినాయి అని వర్ణిస్తారు తిరుమల దివ్య ప్రబంధంలో తొండపడి ఆళ్వారు సేతువు కట్టడాన్ని. ఉడతలు అనుకున్నాయట చక్కగా నీళ్ళల్లో మునిగి ఆ సముద్రంలో మునిగి స్నానం చేసి ఆ మట్టంతా అంటించుకునేయట. ఆ మట్టి విదిరించేదట. ఉడతంతా తన సేవ అంతా పెరుమాళ్ళు గుర్తించారు. మనకి తగిన సేవ. అందుకు ఏదన్నా అనేటప్పుడు ఉడత చేసిన సేవ అండి అంటూ ఉంటాం. లోకంలో నానుడి కించిత్కారం, మనం చేసింది కించిత్తు. ఉడత చేసిన సేవను గుర్తించాడు స్వామి. ఆ ఉడత అంటోందట వానరోత్తములతో, శీఘ్రంగా చేయండి, శీఘ్రంగా కట్టండి, శీఘ్రంగా కట్టండి, రాముడు వెళ్ళిపోవాలి తొందరగా అంటున్నాయట. లోకంలో మామూలుగా ఇల్లు కట్టేవారు ఏం చేస్తారు? ఇల్లు కట్టేవాళ్ళు ఏం చేస్తారంటే ఒకదానికి ఒకటి రాయి మధ్యన సిమెంటు అట్లా దూరుస్తూ ఉంటారు. పక్కన ఉన్నవాళ్ళు ఉంటారు, ఆ పక్కన వాళ్ళు కూలీ వాళ్ళు ఉంటారు. ఆ కూలీ వాళ్ళు మోసుకొస్తారు మాట. ఇప్పుడు ఎవరంటే వానర్లు కూలీ వాళ్ళట కట్టండి కట్టండి అని తొందర పెడుతున్నాయట ఉడతలు. ఉడతలు మట్టి తెచ్చుకున్నాయి కాబట్టి ఉడతల యజమాని, వానర్లేమో కూలీ వాళ్ళు అంటూ అద్భుతంగా వర్ణించారు ప్రియవాచ్యాన్బుల గారు అక్కడ. ఇదే విధంగా సేతు కట్టం అద్భుతంగా ఉందట. நீல் கடல் சூழ் என்கிறபடே பரந்த கடலை அகராகுடைத்தான லங்கையை இருப்பிடமா குடையிறாகையாலே இந்த அரண் உண்டாயிருக்க நமக்கு ஒரு குறை இல்லை என்னும் செருக்கிருக்கும் రాక్షసరానవర్గల్. ఆ రావణాసుడు కానీ రాక్షసులందరూ కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారట, ఇక్కడికి ఎవ్వరూ రాలేరు అనుకుంటున్నారట, గర్వపడుతున్నారట. ఇది దాటి ఎవరూ రాలేరు, ఈ సముద్రాన్ని దాటి. ముషుక్కాయాగా అవియుంబడియాగ ప్రతిపక్ష నిరసన శీలనాన అంబైకలాలే నెరుంగై పురద కైకలాల్ చెప్పాని. ఆ ప్రతిపక్షులందరినీ తన సామర్థ్యం చేత రామయ్య అద్భుతంగా సంహరించాట రాక్షసులందరినీ. ఒకనొక సందర్భాన పరాశర భట్టర్ వారి దగ్గరికి ఒక రాజుగారు వచ్చారట. నేను బిజీగా ఉన్నాను, నాకు ఎవరు రక్షకమో చెప్పండి అన్నారట. రామయ్యే రక్షకం అన్నారట మన పరాశర భట్టర్ వారు. రామయ్యే ఎందుకు రక్షకం అని అడిగారట ఆ రాజు. దానికి అద్భుతంగా చెప్పారు పరాశర భట్టర్ వారు. ఆ సముద్రం దగ్గర అనుకున్నారట వానరోత్తములందరూ, మనం రామలక్ష్మణుల్ని రక్షించాలి, మనం ఇవాళ పడుకోకూడదు, రామలక్ష్మణుల్ని రక్షించాలి అనుకున్నారట వానరులందరూ. కానీ మొట్టమొదటి నిద్ర వచ్చింది వానరులకే నిద్ర వచ్చిందట. ఎందుకని? ఆ సముద్రం యొక్క ప్రాంతం చల్లదనం, ఆ పైన గాలి, చల్లటి గాలి, ఆ గాలి వల్ల వానరులందరూ నిద్రపోయారట. రక్షించింది ఎవరట? రామలక్ష్మణులు రక్షించారట, రాక్షసులు ఎవరు రాకుండా. అటువంటి రామయ్యే మీకు రక్షకం అన్నారట పరాశర భట్టర్ వారు ఆ రాజుగారికి. మనం తరించాలంటే ఒక నిమిషం చాలు. తిరువాయిమిడి పిల్లగారి యొక్క ముందు ఆచార్యులు, తిరువాయిమిడి పిల్లగారు రాజు కార్యంలో ఉన్నారు. మణవాళ్ళ మామూలు యొక్క ఆచార్యులు తిరువాయిమిడి పిల్లగారు ఒక రాజు దగ్గర ఉండేవారు. వారికి భగవద్గుణానుభవం వినటానికి తీరిక ఉండేది కాదు. నేను ఊర్ధపుండం పెట్టుకునే లోపల మీరు నాకు ఏదైనా చెప్పండి అన్నారట తిరువాయిమిడి పిల్లగారు. తమకు ముందు వారిని తిరుమలై ఆళ్వారు అంటాం, తమకు ముందు పేరు. వారు నాకు టైం ఉండట్లా, నేను రాజు దగ్గరికి వెళ్ళిపోవాలి, కాబట్టి నాకు మీరు ఏదన్నా చెప్పాలంటే స్వరూపం పెట్టుకునే లోపు చెప్పండి అన్నారు. స్వరూపం ఎంతసేపు చెప్పుకుంటారు? 12 ఊర్ధపుండాలు అంటాం, అదే మనకి రక్ష. ఆ పెట్టుకునే లోపు చెప్పారు మాట మన పెద్దలు. 5 నిమిషాల్లో అంతే రాజ్యాన్ని వదిలేశారు. అద్భుతమైన ఆచార్యులైపోయారు. మన మణవాళ్ళ మామలకే ఆచార్యులైపోయారు. ఆళ్వారు తిరునగర్లో భవిష్యదాచార్యుల కోవిల కట్టారు మన తిరువాయిమిడి పిల్లగారు.
ఎట్లా మారిపోయారో. మారటానికి ఒక్క నిమిషం చాలు స్వామి యొక్క కటాక్షం పడాలి. భవిష్యదాచార్య కోవిల కట్టారా, నమ్మాళ్ళ వాళ్ళకి పునః ప్రతిష్ఠ చేసి ఆ కోవిలంతా నిర్మాణం చేశారా, ఎంత అద్భుతంగా చేశారండి మన తిరువాయుముడిపుల గారు. ఆ విధంగా మారటానికి ఒక క్షణం చాలు. ఆ రాజు మారిపోయారు పరాశర భట్టర్ వారి దగ్గర ఒక్క 5 నిమిషాల్లో. అదేవిధంగా తిరువాయుముడిపుల గారు మారిపోయారు ఆ స్వామి యొక్క కటాక్షం చేత. నేమియంకయ్యనే చెప్పాని తిరువాజే అడిగే తిరుక్కయ్యాల ఎవడయ్యవనే చెప్పాని. ఆ చక్రాన్ని ధరించినవో కన్నా గోవింద కొట్టు అంటోంది మన యశోదమ్మ. విరోధి నిరసనకు అడుగునైతానే అమందిరుక్కయ్యాలే తిరువాజీ అడుగ కూడలామి తన ఇరే. ఇప్పుడు చక్రతాళ్ వారు 2 రకాలుగా ఉపయోగపడతారు. స్వామి యొక్క అందానికి ఉపయోగపడతారు, ఆభరణంగా ఉపయోగపడతారు. చక్రతాళ్ వారు ఆభరణంగా ఉంటారు, చక్రతాళ్ వారు ఆయుధంగా ఉంటారు. చూసే దృక్పథాన్ని బట్టి ఒకే వస్తువు 2 రకాలుగా ఉంటుంది. ఆయుధంగా శిశుపాలుడికి ఆయుధమైంది, అదే మన గోదమ్మకి మన నమ్మాళ్ళవారికి ఆళ్వారాదుకి ఆభరణం అయింది. செங்கொடு சக்கரம் ஏந்தும் తడక్కయ్యన్ పంగయ కన్నానే పాడు అంటుంది మనమ్మ గోద. నా దగ్గరికి వచ్చేటప్పుడే శంకు చక్రాలు ధరించిరా అంటుంది మనమ్మ గోద. మన ఆళ్వార్లు ஒரு நாள் வந்து தோன்னாய் ஒரு நாள் కానవారాయ్, నా దగ్గరికి ఒక్కరోజు రావా అని అడుగుతారు మన ఆళ్వారాదులు. ఆ ఒకరోజు వచ్చేటప్పుడు శంకు చక్రాలు ధరించి రావా అని అడుగుతారు మన ఆళ్వారాదులు. అట్లాగే భక్తులకి ఆభరణంగా ఉంటుంది, వినోదులకి ఆయుధంగా ఉంటుంది, మనం చూసే దృక్పథాన్ని బట్టి. ఆ విధంగా మన కన్నంతో మన రామయ్యతో అన్నారు గోవింద కొట్టు అని. 9వ పాసురం. అలందిట్ట తూణై அவந்தட்ட ஆங்கே வளரந்திட்டு வாழுகிரில் சிங்க உருவாய் உளந்தொட்ட இரணியன் பொன்மார்வு அகலும் பிளந்திட்ட கைகளால் சப்பானி పేములై ఉండాని చప్పాని. ఈ పాసంలో 2 చరిత్రలు చెప్తున్నారు. ఒకటిది ప్రహ్లాద చరిత్ర, 2 పూతన సంహారం చెప్తున్నారు. పూతను సంహరించినటువంటి శ్రీహస్తంతో గోవింద కొట్టు అన్నారు. ఆనాడు ఆవిర్భవించావే అడిగి సింగర్గా స్తంభంలోంచి, హిరణ్యకశిపుని సంహరించావే ఆ శ్రీహస్తాలతో చప్పట్లు కొట్టు అన్నారు. 2 చరిత్రలు చెప్తున్నారు. ఆ పాసురం యొక్క తీరెంత బాగుందో చూడండి. అలందిట్ట తూణై అవంతట్ట ఆంగే వలరింతు వాళుగిరిల్ సింగ ఉరువాయ్ ఉళం తొట్టు ఇరణియన్ ఒన్మార్వు అగలం పిళందిట్ట గైకలాల్ చప్పాని పేమలై ఉండాని చప్పాని. చీల్చావే ఒళ్ళో పెట్టుకుని, హిరణ్యకశిపుని ఒళ్ళో పెట్టుకుని పాపం చీల్చావే స్వామి. ఆ చీల్చినప్పుడు నీ చేతులు ఎంత రెప్పులు పుట్టినాయో కదా, నీ గోడకి ఏం బాధ కలిగినాయో కదా అంటున్నారు మన పెరియాళ్వార్ల యశోద. వారి మంగళాశాసన పరురాలు కాబట్టి, మంగళాశాసన పరులు కాబట్టి. చూడండి ఇక్కడ పదంలో స్వారస్యం. అలందిట్ట అలందిట్ట తట్ట ఆంగే వళరందిత వాళ్వుగిరిల్, తానే తట్టాట హిరణ్యకశిపుడు. పదంలో స్వారస్యం. అవంతట్ట హిరణ్యకశిపుడే తట్టాట. ఇప్పటికీ అహోబిలంలో స్తంభం వేంచేసి ఉంది, పైకి ఎక్కితే అది కొద్దిగా ఎక్కడం కొద్దిగా కష్టం. అహోబిలంలో నవనారసింహులు అంటారు మన దివ్య దేశం. సింగవేడ్కుండ్రం అని పాడారు మన తిరుమంగయ్యాల వారు పెరియ తిరుముడిలో. నవనారసింహుల్ని సేవించుకోవాలి. అక్కడ ఇప్పటికీ పైకి వెళ్తే అక్కడ ఒక స్తంభం ఉంది. ఆ స్తంభంలో అది హిరణ్యకశిపుడి యొక్క ఇల్లు. అక్కడ ఆవిర్భవించాట మన స్వామి. హిరణ్యకశిపుడే తట్టాట. ఓ ప్రహ్లాద తట్టు అంటే భయమట. ఎందుకుని ప్రహ్లాదుడు మళ్ళా దాంట్లోకి పెడతాడేమో అని. తండ్రిని సంహరించినా ఏమీ మాట్లాడలేదట మన ప్రహ్లాదాళ్వారు. స్వామి చాలా ఆనందపడ్డాట. ఆనందపడి నీ వంశంలో ఉన్న వాళ్ళు ఎవరినీ సంహరించను అని ప్రతిజ్ఞ చేశాట మన నరసింహస్వామి. అందుకని తన వంశంలో అవతరించినటువంటి బలిచక్రవర్తిని మనస్వామి యాచకుడుగా దిగాడు కానీ సంహరించల. మనవుడు కాబట్టి, ప్రహ్లాదుని యొక్క మనవుడు కాబట్టి. ఆ విధంగా మన స్వామి ప్రహ్లాదాళ్వానికి వరం ఇచ్చారు. ఎంత గొప్పగా అడిగారండి ప్రహ్లాదాళ్వాన్. నీకేం వరం కావాలో కోరుకో అంటే, నీ యందు భక్తి, నీ భక్తుల యందు భక్తి. తద్భృచ్చ భృచ్చ పరిచారక భృచ్చ భృచ్చ భృచ్చస్య భృచ్చ ఇది మా స్మరలోకనాద అంటారు కులశేఖరాల వారు. నీ యందు భక్తి, నీ భక్తుల యందు భక్తి. పరమాత్మ ఏదైనా ఇవ్వగలడు, కానీ ఆయన ఆనందపడేది మనం అడగాలి. ఆయన ఏదైనా ఇవ్వగలడు,
ఒకవేళ లేకపోతే కొత్తది తీసుకురాగల సామర్థ్యం ఉంది. ధ్రువునికి కొత్తగా లోకాన్ని సృష్టించాడు, ధ్రువలోకం అని. అది లేదు స్వామి యొక్క విభూతిలో, కొత్తగా సృష్టించి ఇచ్చాడు స్వామి. కానీ ఏదడిగితే ఆనందపడతాడు ఆయన? కైంకర్యాన్ని అడిగితే ఆనందపడతారు. ద్వయమంత్రం, ద్వయరత్నం అంటారు. ద్వయరత్నంలో శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః, అది ద్వయరత్నం అంటారు. మంత్రరాజం అంటారు అష్టాక్షరి మంత్రాన్ని. ద్వయం అంటే 2 వాక్యాలు. ఆ 2 వాక్యాలలో మొదటి వాక్యం శరణాగతి చెయ్యాలి. అమ్మను ముందుంచుకుని స్వామిని శరణాగతి చెయ్యాలి. అప్పుడు ఏం కావాలండి అంటాడు స్వామి. ఏదైనా ఇవ్వగలడు ఆయన. ద్రౌపది కుఫలం వస్త్రం కాకత్తుకుం కాళియనుకుం ఫలం ప్రాణం పాండవరుగలకు ఫలం రాజ్యం. పాండవులు రాజ్యాన్ని కోరారట, ద్రౌపది వస్త్రం కోరిందట, కాళింగుడు ప్రాణాన్ని కోరాట. కానీ మనమేం అడగాలి? స్వామి నీ సేవ, నీ భక్తుల సేవ అంటే ఆనందపడ్డాట. ప్రహ్లాదాల్వాన్ అట్లా అడిగితే స్వామి చాలా ఆనందపడ్డాట. ఆయన ఏదైనా ఇవ్వగలడు, కానీ మన స్వరూపానుగుణంగా మనం అడగాలి. అడుగుగా భక్తుల్లో అగ్రగంజులు ఎవరు? మన ప్రహ్లాదాల్వాన్. 1 ప్రహ్లాదాల్వాన్, 2 ప్రహ్లాదాల్వాన్, 3 ప్రహ్లాదాల్వాన్. ఎంత గొప్పవారండి! అంత ప్రహ్లాదాల్వాన్ అంత భక్తి వారట. అంత భక్తి ఎప్పటి నుంచి వచ్చిందండి? ఏదో 50 ఏళ్ళ వచ్చేది వచ్చిందండి అంటాం. ఆగర్భ శ్రీమంతుడు అంటారు. ఆగర్భ శ్రీమంతుడు అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే అద్భుతంగా భక్తి గలవాట. పరీక్షిత్ మహారాజు కానివ్వండి, మన ప్రహ్లాదాల్వాన్ కానివ్వండి, వీళ్ళందరినీ ఆగర్భ శ్రీమంతులు అంటారు. మన పొయ్యయ్యాళ్ళవారు కానివ్వండి, పొయ్యయ్యాళ్ళవారు అవతరించింది ఎక్కడ? అయోనిజులు అంటారు. తామర పూలు ఆవిర్భవించగానే ఏమంటారు? కరువరంగత్తుల్ కండేర్ గర్భ రంగం నాకు లేదు, శ్రీరంగాన్ని సేవించా, రంగనాథుని సేవించా అంటారు మన పొయ్యయ్యాళ్ళవారు. ఆ విధంగా అంత భక్తి చిన్నతనం నుంచి రావాలట. అటువంటి ప్రహ్లాదాల్వానికి చిన్నతనం నుంచి వచ్చి సింగవురువాయ్ నరసింహ రూపం ధరించాట స్వామి. నరసింహ లోకంలో ఇటువంటి రూపమే లేదు. 2 కలవవు. పాలలో పాలు కలుస్తాయి, నీళ్ళలో నీళ్ళు కలుస్తాయి. కానీ మానవత్వం సింహత్వం 2 కలవవు. ఈ 2ని కలిపాట స్వామి. ఇట్లా కలపడానికి ఎందుకు కలిపాడు స్వామి అంటే, అన్న అట్ట హిరణ్యకశిపుడు, ప్రహ్లాద నిన్ను నేను సింహమై చీల్చి పారేస్తా అన్నట్ట. వచ్చేసింది కోపం. ఏంటి నా భక్తుడిని అంత మాట అంటాడా? నేనే సింహం అవుతా, ఏనుగుని చీల్చి పారేసినట్టుగా చీలుస్తా అన్నట్ట స్వామి. ఆ విధంగా చీల్చి పారేశాడు మాట. ప్రహ్లాదాల్వాన్ని రక్షించాడు, హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఆ విధంగా అటువంటి శ్రీహస్తాలతో ఏమంటుంది మన యశోదమ్మ? పిళందిట్ట కైగలాల్ చప్పాని పేములై ఉండానే చప్పాని. పూతన పాలు ఆరగించరావో కన్నా చప్పట్లు కొట్టు, గోవింద కొట్టు. ఓ అడిగే సింగరే పిళందిట్ట కైగలాల్ చప్పాని. హిరణ్యకశిపుని తీల్చిన శ్రీహస్తాలతో గోవింద కొట్టు అని అడిగారు. మేట్టడిగే నరసింహరు ఉన్నారు ఇక్కడ మన శ్రీరంగ క్షేత్రంలో. కాట్టడిగే సింగర్, మేట్టడిగే సింగర్. మేట్టడిగే సింగర్ అంటే శ్రీరంగ క్షేత్రంలో మేట్టడిగే సింగర్ ఎందుకన్నారంటే, కావేరీ తీర్థం వచ్చేస్తోందట, అందుకని అట్లా అక్కడ కొద్దిగా ఎత్తుగా చేశారన్నమాట మన తిరుమంగయ్యాళ్ళవారు. అందుకని మేట్టడిగే సింగర్ అని ఉంటారు. అక్కడ మనం గమనించి చూస్తే ప్రహ్లాదాల్వారు చిన్నగా ఉంటారు. స్వామి కయ్యెత్తు నరసింహస్వామి అంటారు. అక్కడ చెయ్యి పైకి ఎత్తి ఉంటుంది మాట, కయ్యెత్తు నరసింహస్వామి అంటారు. మేట్టడిగే సింగర్ ఉన్నారు, అహోబిలంలో వేంచేసి ఉన్నారు అద్భుతంగా. అటువంటి శ్రీహస్తంతో కొట్టమంటున్నారు చప్పట్లు. వనపదాం పాటు అలందిట్టదూనై మున్బే నరసింహత్తై వైత్తు. మణవాళ మాడు యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. మున్బే నరసింహత్తై వైత్తు నట్టదు ఎన్న ఒన్నాదవుడి తానే తనకు పొరుత్తం పార్తూ అలందిట్టదూనై. ఆ స్తంభం ఎంత గొప్పదో చెప్తున్నారు. యశోదమ్మ బిడ్డ అంటాం కన్నన్ని, రామయ్యని కౌసల్య బిడ్డ అంటాం. అటువంటి స్తంభాల్లోంచి ఆవిర్భవించాడా? ఎంత గొప్పవాడండి మనస్వామి. ఇప్పుడు తానే ఎందుకు తట్టాడండి అని మనవాళ్ళ మామూలు ప్రశ్న వేసుకున్నారు. వ్యాఖ్యానం మనవాళ్ళ మామూలుది కాబట్టి. తానే ఎందుకు తట్టాట? హిరణ్యకశిపుడే ఏమో ప్రహ్లాదం తట్టమంటే విష్ణువు దాంట్లో వేస్తాడేమో అని భయమట. తానే దగ్గరుండి సిమెంటు రాళ్ళు ఎన్నుంటాయో తానే దగ్గరుండి కట్టించుకున్నట్ట. అన్నీ తెలుసట, లెక్కలన్నీ ఎన్ని స్తంభాలు కట్టించాలో ఏ శాస్త్రం అంతా తెలుసట, జ్యోతిష్ శాస్త్రం తెలుసట. హిరణ్యకశిపుడి తానే కట్టిన స్తంభంలో లేడు అనుకున్నట్ట
హిరణ్యకశిపుడు. అవన్ తట్ట, పదంలో స్వారస్యం, అతడే తట్టట. వేరే சிலர் தட்டில் கையிலே நரசிம்மத்தை அடக்கி கொண்டு வந்து தூளே பாய்ச்சினார்கள் என்ன ఉన్నాడుబడి అవంతానే. వేరెవరైనా తడితే నరసింహస్వామి దాని లోపల పెడతారేమో అని భయమట, అందుకని తనే తట్టట. எங்கும் உளன் என்ன பிரகலாதன் படின பிரதிஜை பொறாமல் பிள்ளையே சீறி வெகுண்டு தூண் பிடிப்ப என்கிறவரையே அவனை சூறி அந்த சீத்தத்துண்டி அதிசயத்தாலே ஆனால் நீ சொல்லுகிறவன் இங்கு இல்லை ఎన్ను అడందు కిడక్క. సంభాషణ జరుగుతోంది ప్రహ్లాదాళ్వానికి హిరణ్యకశిపుడికి. అంతటా ఉన్నాడు స్వామి అంటున్నాడు ప్రహ్లాదాళ్వాన్, ఇక్కడ లేడు అంటున్నాడు హిరణ్యకశిపుడు. మన ప్రహ్లాదాళ్వాన్ మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయండి అంటే సాక్షాత్ గీతాచార్యులు మాట్లాడిన మాటలు ఉన్నాయి. అన్నిటిలో నేనున్నా అన్నాడు మన కృష్ణయ్య. స్వామి యొక్క విశ్వరూపంలో పొగడు నల్లొరువనెన్గో పొరువిల్ సీర్ పూమియన్గో తీయన్గో వాయువెన్గో నిగడు ఆకాశమెన్గో నీల్చుడల్ ఇరండు ఇవ్వనైత్యమెన్గో కన్ననై కూమారే. ఓ కన్నాని నేమని పిలను విశ్వరూపం చూపించాడు కృష్ణయ్య కురుక్షేత్రంలో. తిరువిన్నగర్ ఉప్పిలియప్పని విశ్వరూపాన్ని చూపించారు మన నమ్మాళ్ళ వాళ్ళకి. నిన్నేమని పిలవను, భూమి అననా, వాయువు అననా, ఆకాశం అననా అని అద్భుతంగా అంటారు ఆ విశ్వరూపాన్ని. అదేవిధంగా ఇక్కడ లేడు అంటున్నాడు. ప్రహ్లాదాలు ఏమంటారు, గీతాచార్యులు పలికిన పలుకులు చెబుతున్నారట. ప్రహ్లాదాళవని హిరణ్యకశిపుడు తన బిడ్డ అనుకోలేదట, తిరుమంగయ్యాల వారు తమ బిడ్డ అనుకున్నారట ప్రహ్లాదాళ్వాన్ని. అతడు వదిలేశాడు, ఇతడు స్వీకరించాడు. హిరణ్యకశిపుడు హరినామాన్ని చెబుతున్నారు కాబట్టి నా బిడ్డ కాదు అనుకున్నారు. తిరుమంగయ్యాల వారు స్వామి యొక్క నామాన్ని చెబుతున్నాడు, నా బిడ్డ అన్నారు. రావణాసురుడు నా తమ్ముడు కాదు అనుకున్నట్ట విభీషణాళ్వాన్ని. రామయ్య నా తమ్ముడు అని స్వీకరించాట. అనాశ్రితులు వదలాలి, ఆశ్రితులు స్వీకరించాలి. రావణాసురుడు నా తమ్ముడు కాదు అన్నారు విభీషణాళ్వాన్ని, రామయ్య నా తమ్ముడు అన్నాడు విభీషణాళ్వాన్ని. ఇది ఎట్లా తెలుస్తోందంటే, ఓ విభీషణ, మీ యొక్క రాక్షసులకు బలాబలాన్ని చెప్పు అని అడగల రామయ్య. ఆ రాక్షసులకు బలాబలాన్ని చెప్పవయ్యా అని అడిగాట రామయ్య విభీషణాళ్వాన్ని. ఇప్పుడు తన ఇక్ష్వాకు వంశంలో తనని చేర్చుకున్నట్ట విభీషణాళ్వాన్ని. ఆ రాక్షసులకు బలాబలం చెప్పు. నాకు తమ్ముళ్ళు లక్ష్మణ భరత శత్రుఘ్నాల వారు ఎట్లాగో విభీషణ నువ్వు ఒక తమ్ముడివి అన్నారట. రాక్షసుడైన విభీషణుని తమ్ముడుగా స్వీకరించాడా, వానుడైన సుగ్రీవుని ఒక తమ్ముడుగా స్వీకరించాడా. చూడండి రామచంద్రుని యొక్క ఔదార్యం. అదేవిధంగా ఇక్కడ లేడు అంటున్నట్ట హిరణ్యకశిపుడు, ఇక్కడ ఉన్నాడు అంటున్నట్ట మన ప్రహ్లాదాళ్వాన్. అంతలో ఉన్నాడు, ఆయన లేని ప్రదేశం ఏముందండి. ஆனால் நீ சொல்லுகிறவன் இங்கில்லை என்னும் అడందు అడిక్క ఆంగే. ఎప్పుడైతే తట్టాడో అప్పుడే వచ్చేసాట స్వామి. ఆ తట్టినప్పుడే వచ్చేసాట. అడిత్తవిడ మొழிయ స్థలాంతరத்தை தோணிலும் இவன் இங்கில்லை என்னும் பிரதிஜனிலை நின்னதாமென்னோ தூடில் அவன் அடித்தவிடன் தன்னலே வளரந்த வளவிடையினானவன் కీழ்పడుంబడియాగతాన్ వలరందు. ఆ స్వామి యొక్క రూపాన్ని చూడంగానే భయపడిపోయాట. ఇంతవరకు చూడలా. బ్రహ్మగారు ఇటువంటి రూపాన్ని ఎప్పుడూ చూడలేదట. బ్రహ్మగారి యొక్క గర్వం అడిగిపోయిందట. నా సృష్టిలో నేను సృష్టికర్తని కాను అనుకున్నట్ట. నేను రకరకాలు సృష్టించాను కానీ ఇటువంటి ఏదో అద్భుతంగా ఉంది ఈ సృష్టి అనుకున్నట్ట బ్రహ్మగారు. నీకోసం వచ్చిన అవతారం. ఆ హిరణ్యకశిపుడట, హిరణ్యకశిపుని సంహరించేటప్పుడు మన నరసింహస్వామి అడిగే సింగర్ అంటారు సంప్రదాయంలో. నరసింహస్వామిని అందమైన సింహం. ప్రహ్లాదాళ్వానికేసి ప్రేమగా చూస్తున్నట్ట, హిరణ్యకశిపుడికేసి కోపంగా చూస్తున్నట్ట. పరాశర వారు చెప్తుంటే ఎవరో లేచి అడిగారట, ఏమండి ఎట్లా చూడగలరండి అట్లా? ఒక కళ్ళతో కోపాన్ని చూస్తాం కానీ ఒకే సమయంలో ప్రేమని కోపాన్ని ఎట్లా చేయగలరండి అని అడిగారట పరాశర భట్టర్ వారిని. పరాశర భట్టర్ వారు చెప్పిన సమాధానం అత్యద్భుతం. ప్రహ్లాదానికేసి ప్రేమగా చూస్తున్నారు, ఇంకో కళ్ళతో హిరణ్యకశిపుడికేసి కోపంగా చూస్తున్నారు. ఒక సింహం చేసిన పని నరసింహుడు చేయలేడా అన్నారు. ఒక సింహం ఏం చేస్తుంది, తన బిడ్డకి పాలిస్తూ ఉంటుందట, ఎదుట ఏనుగుతో పోరాడుతుందట. ఆ సింహమేగా చేయగలేంది నరసింహస్వామి చేయలేడా అన్నారట. అంత గొప్ప స్వామి. వాళగిల్ సింగ ఉరువాయ్ అస్త్రశస్త్రంగల్ ఒన్నాலும் పడక్కరవనల నాగమాం. అస్త్రాలు శస్త్రాలు ఏమని అడిగాడు హిరణ్యకశిపుడు బ్రహ్మగారి దగ్గర వరాలు కోరేటప్పుడు, అస్త్రశస్త్రాలతో నేను సంహరింపబడకూడదు అన్నాడు. అందుకని మన స్వామి గోడతో చీల్చాడు మాట.
தேவாதி சதுர்வித ஜாதியுள்ளவத்தே ஒன்னில் கையில் படகளவ நல்லநாகவும் பிரம்ம ருத்ராதிகள் கொடுத்த வரத்துக்கு విరోధం వారాదబడి మానవులతోనూ కాదు సింహంతో వల్ల కాదు జంతువుల వల్ల కాదు అన్నాడు హిరణ్యకశిపుడు అడిగిన వరాలతో. అందుకని నరసింహమై సంహరించాడు. పొద్దున కాదు రాత్రి కాదు సాయం సమయాన అవతరించాడు. పైన కాదు కింద కాదు గుమ్మం మీద సంహరించాడు. దేవతలు ఇచ్చినటువంటి వరానికి భగ్నం కాకుండా అవతరించాడట మన నరసింహస్వామి. ఇప్పుడు నరసింహ జయంతి మనం చేసేటప్పుడు కూడా సాయం సమయాన చేస్తూ ఉంటారు నరసింహ జయంతి. உகிர்கலையுடைய நரசிம்மரூபியாய் உணந்தொட்டு எங்குமலன் என்னும் பிரகலாதன் சொன்னபடியே தான் இல்லை என்று சொன்ன ஸ்தலாந்திரத்திலே உண்டு என்னும்படியாக தோத்து கையாலும் தான் கொண்ட வரத்தில் ஒன்னிலும் அகப்படாத வடிவை கொண்டு தோத்து கையாலும் சிரம்பத்து முடியடிయక్కన్ పితుంగవా ఎழித்தான் అన్నారు. లోకంలో అంటూ ఉంటాం నీ కళ్ళు నెత్తికెక్కినయా అంటాం. అట్లాగే కళ్ళు నెత్తికెక్కినయట మన నరసింహస్వామికి ఆ హిరణ్యకశిపుడి మీద అంత కోపమట. ఓరొన్నే దుస్సహమాముడి పడిన పీడా విశేషంగళాలు ఎన్నెన్ని అపచారాలు చేశాడండి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని విషయంలో. సముద్రంలో తోయించాడా? సముద్రంలో తోయిస్తే అమ్మమ్మ గారింటికి వెళ్ళానన్నట్ట ప్రహ్లాదాళ్వ. కొండ మీద పడేస్తే పడైపోతుంటే మనస్వామి ఎక్కడ పట్టుకున్నట్ట? వక్షస్థలాన్ని పట్టుకున్నట్ట. తనకేదో బాధ కాదు, లోపలున్న పెరుమాళ్ళు హృదయంలో ఉంటాడు కాబట్టి అందరికీ అంతర్యామి కూడా ఆయనకి ఏదైనా జరగకూడదు అని. అక్కడ అగ్నిలో పడేస్తే అమ్మని సేవించాట. అమ్మ ఎంత కాంతి కలదండి, అంత అద్భుతంగా. ఏది చూసినా ఏనుగు చేత తొక్కబోయిస్తుంటే గజేంద్ర వరద అన్నట్ట. మన ప్రహ్లాదాల్వాని యొక్క అద్భుతం చూడండి. ఆ పాముల్ని మెళ్ళో వేస్తే నాకెందుకు భయం పాముని చూస్తే, స్వామి పడుకునే పక్క కదా ఇంకెందుకు భయమే ఉంది అన్నట్ట. ఆడుకునేటప్పుడు కూడా కేశవనామాలతో ఆడుకునేవాట. మన ఉరయూరు నాచ్యారు కూడా అట్లాగే ఆడుకుందట. ఆ పేరు చెప్పకుండా అదిగో కేశవుని తీసుకురండి, నారాయణని తీసుకురండి, ఆ బొమ్మలకి పేర్లు మాట ఆ స్వామి యొక్క నామాలతో ఆడుకున్నదట ఉరయూరు నాచ్యారు. అదేవిధంగా మన ప్రహ్లాదాల్వాను కూడా ఆడుకునేటప్పుడు అద్భుతంగా ఆడుకున్నట్ట స్వామి యొక్క నామాలతో. ఏంటి ఎప్పుడు భక్తి తత్వమే ఏంటి, నాలా అహంకారంగా లేడేంటి నా బిడ్డ, పుట్టిన వాతావరణమేమో ఎక్కడ అక్కడ కన్నది నాదుని యొక్క ఆశ్రమంలో ఇంకా అది పోవటం లేదేమో అనుకున్నట్ట హిరణ్యకశిపుడు. చూడండి అటువంటి ప్రహ్లాదాల్వాన్ కోసం అసలు భయపడలేదా? విశ్వాసం చెడలేదా? పెరుమాళ యందు ఎంత ప్రావణ్యం అండి. లోకంలో కొద్దిగా ఏదన్నా కష్టం వస్తే ఇది పరమాత్మ తీసుకొచ్చారండి అంటూ ఉంటారు లోకంలో కొంతమంది. పరమాత్మ మనల్ని రక్షిస్తాడే కానీ శిక్షించడు ఆయన. ఆ విధంగా అటువంటి ఏది చేసినా తనలో ఉన్నటువంటి విశ్వాసం కొద్దిగా అయినా చెదిరిందా? ఎప్పటికప్పుడు ప్రేమ పెరుగుతోంది ప్రహ్లాదాల్వాన్లో. హృదయ పరీక్ష పన్ని చూడండి పాపం దుస్సహమామడి పడిన పీడా విశేషంగళాలు భీతియాలే నెంజులకి అనుకూలిక కూడుమో ఎన్ను హృదయ పరీక్ష పన్ని. స్వామి ఎటువంటి వాట సంహరించాలనుకుంటే ఏం చేస్తాడట? గబాన సంహరించట, పరీక్ష చేసి సంహరిస్తాడట. నేను అందుకు నీ సీతాపిరాట్ అంటుంది, ఓ రావణ లంకలో ఉపదేశం చేసేటప్పుడు విదిత సహి ధర్మజ్ఞ శరణాగతవచ్చల తేన మైత్రీ భవతు తే యదు జీవితమిచ్చసి. ఓ రావణ ఇప్పటికీ మించిపోయింది లేదు. ఒక గడ్డిపోచ వేసింది, దర్భపుల్లతో మాట్లాడుతోంది సీతాపిరాట్టి. తనిశ్లోకిలో ఆ దర్భేంటో 40 అర్థాలు చెప్పారు. ఆ దర్భేంటో నేను నీ స్నేహితుణ్ణి అను చాలు. ఓ రావణ రామచంద్రుడి దగ్గర నేను నీ స్నేహితుణ్ణి అను, మనసులో శత్రుత్వం పెట్టుకో. నోటితో మటుకు నోటి చివర మాట, హృదయంలో ఉండక్కల నీ స్నేహితుడిని అను చాలు, ఆయన రక్షిస్తాడని చెప్తుందట సీతాపిరాట్టి. రామచంద్రుడు శరణాగత వచ్చాడు కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు హిరణ్యకశిపుని సంహరించేటప్పుడట మొత్తం కెలికాట, హృదయాన్నంత కెలికాట నరసింహస్వామి. హృదయం ఎందుకు కెలికాడండి? అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది మేటరిగ నరసింహస్వామి యొక్క సన్నిధానంలో శ్రీరంగ క్షేత్రంలో తాయారు సన్నిధానానికి దగ్గరే కోవిల సన్నిధానం లోపల కెలుగుతున్నట్ట హృదయంలో. నిజంగా ఇతడు ప్రహ్లాదుని బాధలు పెట్టాడా, ఊరికే బాధలు పెట్టాడా? నా యందు అన్న భక్తి ఉందా, మనసులో అన్న భక్తి ఉందా? భక్తుంటే మళ్ళీ సంహరించకూడదు. నాలుక చివరన రక్షించేటప్పుడు నాలుక చివరన వస్తే చాలు, శిక్షించేటప్పుడు మనసులో ఉందా లేదా అని కలిపి చూసి శిక్షిస్తాడట. ఇప్పుడు హిరణ్యకశిపుని అన్న లోపల భక్తి ఉందేమో అని అట్లా కెలికాట లోపల హృదయంలో.
ఏ పక్షాన లేదట. అందుకుని సంహరించాట స్వామి. అది చెప్తున్నారు. హృదయ పరీక్ష పన్ని హృదయాన్ని చూశాడా మన స్వామి, అట్లా కెలికాడా హృదయంలో. అందుకనే నరసింహస్వామి అంటే ఇష్టం. మన భగవద్రామానుజుల వారు అందరికీ పంచ సంస్కారాలు చేసి అరిగేసింగని తిరువారాధనగా ఇచ్చేవారట. ఎవరిని ఆశ్రయిస్తే వాళ్ళ మనస్తత్వం వస్తుంది మనకి. రాముడి ఆరాధన పెరుమాడు రంగనాథుడు. రంగనాథుడు నడక సౌందర్యం గలవాడు. అందుకని ఆ నడకలు రాముడికి వచ్చినాయి ఎవరిని ఆరాధన చేస్తే. మన భగవద్రామానుజుల వారు ఆరాధన పెరుమాళ్ళు అడిగే సింగర్. 2 రూపాలు ధరించాడు, మానవత్వ సింహత్వ. అందుకనే భగవద్రామానుజుల వారు ఆరాధన పెరుమాళ్ళు కాబట్టి తాము కూడా ఎటువంటి వేదంలో కొన్ని చోట్ల పరమాత్మకి గుణాలు ఉన్నాయి అన్నాయట, కొన్ని చోట్ల పరమాత్మానికి గుణాలు లేవు అని చెప్పబడిందట. దాన్ని 2 కలిపారు మన భగవద్రామానుజుల వారు. మీరన్నట్టు గుణాలు లేవు. ఏ గుణాలు లేవు? చెడ్డ గుణాలు లేవు. మీరన్నట్టు గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. హేయ గుణరహిత కళ్యాణ గుణ ఆకర, ఏ చెడ్డ గుణము లేదు, మంచి గుణాలున్నాయి. ఈ రెండింటిని కలిపారు అక్కడ. ఇట్లా కలిపే గుణం రామానుజుల వారికి ఎట్లా వచ్చింది? అడిగేసింగని ఆరాధన చేయటం వల్ల అంటున్నారు. అటువంటి హిరణ్యనుடைய ஒள்ளியதாய் விசுப்தமான மார்வை உண்மையானது நரசிம்மத்தினுடைய கோபாக்னியாலும் தன்னுடைய உதரத்தில் பயாக்னியாலும் பிளந்த పరితాపాత్తాలే అగ్నిముఖத்தில் పొన్బోలే ఉరికిప్పదం చేయదు. హిరణ్యకశిపుడు. హిరణ్యుడు అంటే బంగారం. బంగారం దేని దగ్గర కరిగిపోతుంది? బంగారం దేని దగ్గర? నిప్పు దగ్గర కరిగిపోతుంది. భయాగ్ని చేత కరిగిపోయాట. నరసింహస్వామిని చూడంగానే భయాగ్ని బాగా భయమేసిందట, దాని చేత సంహరింపబడ్డాట. హిరణ్యం అంటే బంగారం. పరమాత్మ ఎట్లా ఉన్నాడు? కోపంగా ఉన్నాడు. ఆ కోపాగ్నికి ఈ బంగారం కరిగిపోయింది అన్నారు. ఇత్తాల్ తిరుగుగిరుకు అనాయాసేన కిజకలాంబడియాన పడియేసులుగిరదు అకలం ఎన్గయ్యాలే వరబల భుజబాలంగళాలే మిడియ వరరంద వరప్పాలే తిరుగుగిరికట్కెళ్ళాం ఇరైపోంతపడి సొల్లుగిరదు. వరబల భుజబలాలు గలవాట హిరణ్యకశిపుడు. వరబలం ఉంది, భుజబలం ఉంది. అటువంటి హిరణ్యకశిపుణ్ణి సునాయాసంగా సంహరించాట మన నరసింహస్వామి తన గోళ్లతో. పిళందిట్ట కైగలాల్ సప్పాని. అటువంటి నరసింహ కన్నా చక్కగా కొట్టు, గోవింద కొట్టు, సప్పాని చప్పట్లు కొట్టు అంటోంది మన యశోద. உடல் இருபிளவாக கையில் நீர் படுகி படையதுவாய்த்தவனே என்கிறபடியே திருவுகில்களாலே 2 கூறாக பிளந்த புகட்ட திருக்கைகளாலே சப்பானி చప్పట్లు కొట్టినాయన. பேய்மலை உண்டானே சப்பானே அவனை போலே பிராதுகூல்யம் தோத்த நிற்கையன்னிக்கே தாயாய் வந்த பேயன்கிறபடியே వంచకయ్యాయ్ వంద పూతనవిడయ ములయ్యే ప్రాణసహితமாக ఉండి ముడిత్తవనే సప్పాని. కొద్దిగా భయపడుతున్నారు మన పెరియాళ్వారు. విరోధం కలవాడు అని తెలుస్తోంది హిరణ్యకశిపుణ్ణి. విరోధం కానీ ఆనుకూల్యంతో వచ్చిందట పూతన. పూతన తల్లిగా వచ్చిందట. కొందరు మంచిగా ఉంటారు, కొందరు చెడ్డగా ఉంటారు. అది మనం చెప్పనక్కర్లా. మంచిగా ఉంటూ చెడ్డ పని చేస్తే వాళ్ళు మనం కనిపెట్టలేం. అట్లాగే పూతన ఎట్లా వచ్చింది? తల్లిగా వచ్చిందట పాలివ్వటానికి. ఇది ఇంకా ఘోరం. ఇంకా హిరణ్యకశిపుడన్నా తెలుస్తోంది రాక్షస స్వభావం కలవాడు అని. ఇక్కడ ఇట్లా తెలియడానికి కూడా కుదరటలేదు మాట. అటువంటి కన్నా చప్పట్లు కొట్టునాయనా, గోవింద కొట్టునాయనా అంటోంది మన యశోదమ్మ. 10వ పాసరం. அடைந்திட்டு அமரர்கள் ஆட்கடல் தன்னை மிடைந்திட்டு மந்தரம் மத்தாக நாட்டி படம் சுத்தி வாசுகி வன்கைராக கடைந்திட்ட கைகளால் சப்பாணி కార్ముగిల్ వన్ననే చప్పాణి. ఓ మేఘవర్ణుడ చక్కగా గోవింద కొట్టు అంటోంది యశోదమ్మ. కడందిట్ట కైగలాల్ చప్పాణి. చిలికావే ఆనాడు మందరగిరి పర్వతాన్ని చిలికావే కూర్మావతారంలో. ఆ శ్రీహస్తాలతో చప్పట్లు కొట్టు అంటోంది మన యశోదమ్మ. దేవేంద్రుడు అవసరం వస్తే లోకంలో అంటూ ఉంటారు, అవసరం వస్తే కాళ్ళు పట్టుకుంటారట, అవసరం తెలిస్తే జుట్టు పట్టుకుంటారట. ఈ స్వభావం కొద్దిగా దేవేంద్రుడికి కూడా ఉంది. దేవేంద్రుడు తన సంపద అంతా పోగొట్టుకున్నాడు. దేనివల్ల? భగవత్ ప్రసాదాన్ని అనాదరణ చేసుకోకూడదు. ప్రసాదాన్ని కానీ, భగవంతుని యొక్క మాల కానీ, ప్రసాదాన్ని కానీ. దుర్వాస మహర్షి స్వర్గానికి వెళ్ళారు.
పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు, చంటి పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆచార్యుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదని శాస్త్రం చెప్తోంది. దుర్వాస మహర్షి స్వర్గంలో ఉన్నటువంటి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు విద్యాధర పెన్ అనే ఒక ఆమె దగ్గర తాయార్ల యొక్క మాల, శేషమాల తీసుకుని వెళ్ళారు. అది అక్కడ పురప్పాడు జరుగుతోంది దేవేంద్రుడికి. ఆ మాలని ఇచ్చాడు దుర్వాస మహర్షి దేవేంద్రుడికి. దేవేంద్రుడు ఏనుగు మీద ఉన్నాడు, అంబారి మీద ఊరేగుతున్నాడు స్వర్గంలో. ఆ మాలని ఏనుగుకి ఇచ్చాడు. ఏనుగేమింది, కింద పడేసింది, తొక్కింది. అప్పుడు నీ సంపదంతా పోగాక అని శపించారు దుర్వాస మహర్షి. ఇప్పుడు కుయ్యోమరో నా సంపదంతా పోయిందని మళ్ళా పెరుమాళ్ళని శరణాగతి చేశారు. అప్పుడు మళ్ళా మన స్వామి సముద్రాన్ని చిలికాడు. దేవేంద్రుడితో ఒక రహస్యం చెప్పాడు మన స్వామి. దేనికైనా తయారు, అమృతం కావాలి, సంపద కోసం దేనికైనా తయారవుతాడట దేవేంద్రుడు. నీ తమ్ములతో కూడా నువ్వు అమృతం వస్తుందని కలువు అన్నట్ట. సరే అమృతం వస్తుంది కదా అని తన తమ్ముడు రాక్షసులతో కలిశాడు. అతిథికి దితికి ఇద్దరికి పుట్టారు, దేవతలు రాక్షసులు. ఇప్పుడు అమృతం వస్తుందనేసరికల్లా వాళ్ళతో ఒక రహస్యం చెప్పాట స్వామి దేవేంద్రుడి యొక్క చెవులో. ఏమిటా రహస్యం? ముందర మీరు ఎటువంటి పట్టుకోవాలి, ఇక్కడ వాసికి కూడా ఉంటుంది మాట. ఆ మందరగిరి పర్వతం చిలికేటప్పుడు ఫస్ట్ పట్టుకుంటాం అనండి మీరు, మేము ఫస్ట్ పట్టుకుంటాం అంటారు వాళ్ళు. మీరు ఫస్ట్ పట్టుకుంటాం అనండి. ఫస్ట్ పట్టుకుంటాం అనేసరికి మొట్టమొదటి విషజ్వాల వస్తుంది. అప్పుడు ఫస్ట్ పట్టుకుంటానికి వాళ్ళు విషజ్వాలలో పడతారు. మీరు వెనకాల రండి, మీరు వెనకాల పట్టుకుందరు కానీ అన్నట్ట. అదేవిధంగా రాక్షసులందరూ మందరగిరి పర్వతాన్ని చిలుకుతున్నారు, విషం వస్తోంది. వీళ్ళేమో చివర పట్టుకున్నారు మాట దేవేంద్రుడు. అట్లా చిలుకుతున్నట్ట స్వామి. వీళ్ళ వల్ల కాల, దేవతల ద్వారా రాక్షసుల వల్ల రాల. ఆ స్వామి చిలకడం ఎంత అద్భుతంగా చిలుకుతున్నాడండి, చాలా అందంగా చిలుకుతున్నట్ట. వంగక్కడల్ కడైంద మాధవనై కేసనే స్వామి కూర్మ రూపం ధరించాడా. ఎంత అందంగా ఉన్నాడండి స్వామి రూపం ధరించిన కూర్మ రూపం. అక్కడ పడేయటం కూడా, ఆ కూర్మ రూపాన్ని ధరించి సముద్రంలో వేయటం కూడా వాళ్ళు వేలైపోయారట దేవతల వల్ల. మళ్ళా అది అద్భుతంగా మరి స్వామి కూర్మ రూపం ధరించి దాని మీద మోస్తున్నాడా స్వామి కూర్మ రూపం ధరించి. వాసుకి వంకయ్యరాగా, ఆ వాసుకి అట్లా చుట్టుకుందట. చూడండి, వాసుకి ఏదన్నా సూట్ కేసు కట్టేటప్పుడు తాడుతో కడతాం కానీ ఏదో మాలతో కట్టాం, అది మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉండదు కాబట్టి. ఇప్పుడు వాసుకి అట గట్టిపడిందట. తన పాము యొక్క స్వభావం ఏంటంటే మెత్తగా ఉంటుంది, కానీ ఇప్పుడు గట్టిపడిందట. అట్లా అదొక రకమైన శబ్దం వస్తుందట. అంటారు మన ఆరు మలైకు ఎదురెందు ఓడు మొలి అరవూరు సురాయ్ మలైతే ఎక్కుమలి కడల్ మారు సుడందు అరెక్కిన్న ఒలి అప్పన్ సారు పడ అముదం కొండనాన్నే. స్వామి కూర్మావతారమై చిలుకుతున్నాడే, ఆ చిలికేటప్పుడు మందరగిరి పర్వతం అటు ఇటు తిరుగుతోందట. ఆ మందరగిరి పర్వతం చిలికే శబ్దం, ఆ సముద్రం చిలికేటప్పుడు శబ్దం, ఆ నీళ్ళని పైకి వస్తున్నాయా అదొక రక శబ్దం. ఎంత భోగ్యంగా ఉందండి ఆ శబ్దం. ఆ శబ్దం కూడా వినిపించింది మాట మన ఆళ్వార్లకి. ఆ సముద్రం లోపల తమ పనులు తమ చేసుకుంటున్నాయట, చేపలు కానివ్వండి, వాటికి ఆటంకం రాకుండా చిలికేట మన కూర్మావతారంలో కూర్మనాథుడు. మీరు అవతలికి పొండన్నట్ట దేవతల్ని చిలికేటప్పుడు తను ఒక్కడే చిలికేట. అదేంటి దేవతల్ని తప్పుకోండి అని ఎందుకన్నాడు అంటే, పెరుగు చిలికేటప్పుడు దది మదనం, ఇది సముద్ర మదనం, రెండు మదనాలు మనం తెలుసుకోవాలి. దది మదనం, పాల సముద్ర మదనం. దది మదనం చేసేటప్పుడు నేను చిలుకుతానన్నట్ట కృష్ణయ్య గోపికలతో. ఆ గోపికలతో చిలికేటప్పుడు వాళ్ళ గోపికల స్పర్శ తనకు కావాలని. ఇప్పుడు వీళ్ళు ప్రయోజనాంతరపరులు దేవతలు, నువ్వు తప్ప మాకు అమృతం కావాలన్నారట. అందుకని వీళ్ళ సవసక్కర్లేదని అవతలకి వెళ్ళండి అన్నట్ట స్వామి. అది అద్భుతంగా చెప్తున్నారు. పరమాత్మని ఆశ్రయించేవాళ్ళు రెండు రకాలు. నువ్వే కోరేవాళ్ళు కొంతమంది, ప్రయోజనాన్ని కోరే పరమాత్మని ఆశ్రయిస్తాం, వేరే ప్రయోజనాన్ని కోరుతాం. మనం ఏదో సంపద కావాలని, పెళ్ళవ్వాలని కోరుకుంటాం. వాళ్ళని ప్రయోజనాంతర పరులు అంటారు, ప్రయోజనం కోరేవాళ్ళు. మనమ్మ గోధుమ నువ్వే కావాలి అంది. జ్ఞాని ఏం కోరుకుంటాడు? నువ్వే కావాలి, నువ్వు పల్లాండుగా ఉండాలి అని కోరుకుంటారు. ఆ విధంగా దేవతల స్పర్శ వద్దన్నాడు స్వామి. గోపికలు స్వామి నువ్వే కావాలన్నారు. అందుకని వాళ్ళ స్పర్శ కోసం పెరుగు చిలికాడట, వీళ్ళ స్పర్శ కోసం మీరు అవతల ఉండండి అని తానే చిలికాడట. అద్భుతంగా చెప్తారు మన పెద్దలు. ఆ విధంగా రకరకాల శబ్దాలట. ఆ సముద్రం చిలికే శబ్దం,
ఆ వాసుకి పైన చుట్టబడి ఉందే అదొక రకమైన శబ్దం, కవ్వంగా ఉంది అది కూర్మ అవతారంలో. ఆ విధంగా అనేక రకాల శబ్దాలు. తాను 8 రూపాలు ధరించాట. అసురులో ఉన్నాడా, అసురుల లోపల ఉన్నాడా, దేవతల రూపంలో ఉన్నాడా, వాసుకి లోపంలో ఉన్నాడా, 8 రూపాలు ధరించాట స్వామి. దీనివల్ల మనకేం తెలుస్తోంది? స్వామి అంతర్యామిగా ఉన్నాడు మాట. అందరిలో అంతర్యామిగా ఉన్నాడు స్వామి. ఆ విధంగా అటువంటి అంతర్యామిగా ఉన్న స్వామి కడందిట్ట కైగలాల్ చెప్పని ఆనాడు సముద్రాన్ని చిలికేవే, అటువంటి కన్నా ఆ సముద్రం చిలికిన శ్రీహస్తాలతో ఏం చెయ్యాలి? చప్పట్లు కొట్టు, గోవింద నామం కొట్టు అంటున్నారు, గోవింద కొట్టు అంటున్నారు మన యశోదమ్మ 10వ పాసురంలో. పత్తాం పాటు అడయింద ఇచ్చేది. మనం విశదవాక్షికాములైన మణవాళమముల యొక్క వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకుందాం. అడయింద ఈ అంతర్యామిగా ఉండటం ఎవరి వల్ల కాదు, అఘటిత ఘటన సామర్థ్యం అంటారు. రాజుకి శాసించగలడు కానీ వ్యాపించలేడు, ఆకాశం వ్యాపించగలదు కానీ శాసించలేదు. పరమాత్మకి 2 ఉన్నాయట, వ్యాపించగలడు, శాసించగలడు. అన్నిటి యందు అంతర్యామిగా ఉండగలడా, శాసించగలడా? మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, దేవతలారా అగ్నిదేవుడా మీరు ఈ పని చేయండి, వాయుదేవుడా మీరు ఈ పని చేయండి అంటారా? శాసకుడు, వ్యాపకుడు. ఈ అంతర్యామిగా ఉండేది మనకన్నా గొప్పవాళ్లే కానీ దేవతలు, కానీ ఆ దేవతల వల్లకి అంతర్యామిగా ఉండే స్థితి లేదు. సర్వము తానైన వాడెవ్వడు ఈశ్వరునే శరణంబు వేడిదన్, ఎవ్వని చేతనించు జగమెవ్వని లోపల నుండు సర్వము తానైన వాడెవ్వడు. పేరు చెప్పట్ల గజేంద్రాలు వారు. ఎవరు సృష్టికర్తో? అందరి యందు ఎవరైతే అంతర్యామిగా ఉంటారో దేవతలందరూ ముందుకు వచ్చారట. కానీ అడ్రస్ మాది కాదు. ముసలిని ఎవరైనా చంపగలరు, శివపిరానైనా సంహరించగలరు, బ్రహ్మగారైనా సంహరించగలరు, ఏ దేవతైనా సంహరించగలరు. కానీ అడ్రస్ సర్వము తానైన వాడెవ్వరు, అందరిలో అంతర్యామిగా ఎవరుంటారో వాళ్ళు నన్ను రక్షించుగాక అన్నారు. దీని చేత అంతర్యామిత్వం ఎవరికి ఉందంటే మన నారాయణకే ఉంది. విశ్వం విష్ణుర్వ షట్కారో, అందరి యందు మన మనస్సులో ఉన్నాడా స్వామి. అటువంటి స్వామి చక్కగా మందరగిరి పర్వతం చిలికేటప్పుడు అన్నిటిలో ఉన్నాడా స్వామి అంటే పరమాత్మ దీంట్లో అంతర్యామిగా ఉన్నాడు అందరి యందు అని మనకి తెలుస్తోంది. పత్తాంపాటు మణవాళమాముల యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. దుర్వోపశాపో హతరాయ్ అత్తాలే నష్టైశ్వర్యరాయ్ అసురాక్రాంతరాయ్ అమరత్వ సాపేక్షదాన దేవరగల్. దేవతలు ఎటువంటి వాళ్ళు చెప్పేస్తున్నారు మన మణవాళమామునిగల్. పోయిన ఐశ్వర్యం గలవారట, ఎప్పుడు అమృతం ఎందు అపేక్ష గలవారట. అటువంటి వాళ్ళు ఇప్పుడు పోయింది అని వచ్చి స్వామిని శరణాగతి చేశాడు దేవేంద్రుడు. శరణంత్వాం అనుప్రాప్య సమస్త దేవతాగణా. విష్ణు పురాణంలో శ్లోకం. ఎనిగిరివడయే రక్షిత్తళవేనుమను శరణం పుగురా అడైందిట్టు ఎనిగిర వినయచ్చం తిరుందు అడైందిడ ఎన్నుం పొరుள் பெத்த கிடக்கிறது நலங்கடல் வணங்கி என்னு இது திருந்து வணங்க என்னும் பொருளாகிறா போலே ஆட்கடலை అత్యగాధమాన క్షీరాబ్దియే நம்முடைய పడుగయ్యను పారాదే నెరుక్కి. దేవేంద్రుడి కోసం సముద్రాన్ని చిలికేట. ఎవరైనా పడకని చక్కగా ఉంచుకుంటాం మనం. పడకని పరుపు మీద దుప్పటేసి అది కొద్దిగా నలిగితే తీసి పడేస్తాం, దాన్ని సరిగ్గా వేసుకుంటాం ఆ దుప్పటిని. ఇప్పుడు పరమాత్మక పడకెవరు? సముద్రం, పాల సముద్రం. ఆ పాల సముద్రాన్ని పాపం తాను పడుకునే పడక అని కూడా చూడకుండా బాధ పెట్టాట స్వామి అంటున్నారు. ఎందుకునే దేవేంద్రుడి కోసం. మందరమిచ్చాది మందానం మందరం కృత్వాయన్ గిరవడియే మహాచలమాన మందరத்தை కడైకకు మత్తాగా నాటి. అటువంటి దాన్ని ఏంటి చక్కగా చిలికాడా స్వామి. వరమిచ్చాది యోగృతం కృతాచ వాసుకం ఎన్గిరవడియే వాసుకి యాకిర వలియకైతే అదిలే కడైకైరాగ సుత్తి. లోకంలో పాము వాసుకి అది మెత్తగా ఉంటుంది కానీ అది గట్టిపడిందట. ఆ శబ్దం దాని చుట్టూతో తిరిగింది కదా, అది స్వామి యొక్క కటాక్షం వల్ల అది గట్టిగా ఉందట. అది ఒక తాడు గట్టిగా కట్టేసినట్టుగా మందరికి పడతాం చుట్టూతా అది ఉందన్నమాట వాసుకి. கடைந்திட்ட தேவர்களையும் அசுர்களையும் முந்திர களைய விட்டு அவர்கள் இலத்து கைவாங்கினவாறே அலை கடல் கடைந்த அப்பன் என்கிறவழையே அமுதம் கிளந்தரையும் నిన్న కడైందలగలారే చెప్పాని. దేవతలు అసురులు చిలికారట వాళ్ళ వల్ల కాల. ముందల ఏమొచ్చింది? ఫస్ట్ ఆ చిలికిన కొద్దీ హాలాహలం వచ్చింది.
పార్వతీదేవి అంతటా నా మాంగళ్యం గట్టిగా ఉంటుంది, మీరు వెళ్ళి మింగండి అంది. హాలనే మింగాడు శివపెరుమాన్. గళం దగ్గర ఉండిపోయింది. గరళ కంఠుడు అంటాం శివపిరాన్ని. అట్లాగే ఎన్నెన్ని వచ్చినాయండి, రకరకాల వచ్చినాయి. చివరికి మన లక్ష్మీదేవి వచ్చిందా. ఆ విధంగా కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, చంద్రుడు వచ్చాడు. మన అమ్మ చక్కగా అద్భుతంగా ఆవిర్భవించింది. అటువంటి అమ్మ మాల వేసింది పెరుమాళ మెళ్ళో. అట్లా అనేక మంది ఉన్నారట దేవతలందరినీ. బ్రహ్మగారా వద్దు మనకి, అహల్యనే కామించాడు, ఆయనక్కర్లా. ఈయన గరళకంఠుడా, ఈయనక్కర్లా అంటూ ఒక్కొక్కరిని చూసి పెరుమాళు సత్వగుణ సంపన్నుడు, ఈయన అందంగా ఉన్నాడు అని మన అమ్మ స్వామి యొక్క వక్షస్థలంలో ఎక్కిందట. ఏదన్నా మనం బస్సు ఎక్కలేకపోతే ఏం చేస్తాం, ఎత్తుగా ఉంటే ఒక స్టూల్ వేసి స్టూల్ మీద కాలు మోపి బస్సులోకి ఎక్కుతాం. అట్లాగే అమ్మ స్వామి యొక్క వక్షస్థలంలో ఎక్కేటప్పుడు తన కాలు ముందర వేసి వక్షస్థలంలో ఎక్కిందట అంటారు అద్భుతంగా. అమ్మ ఉండే స్థానం. అవరికల ఇలైతు కైవాంగిన వారే అలా ఎక్కడెక్కడైంది అప్పని దేవతల వల్ల అసురుల వల్ల కాల చిలకడం. చిలికింది ఎవరండి, స్వామి చిలికాడు. గొప్పతనం ఎవరికి ఇచ్చాడండి, దేవతలు చిలికాడండి అని గొప్పతనం ఇచ్చాడట. లోకంలో ఎవరైనా గొప్పతనం వాళ్ళు కావాలని కోరుకుంటారు, కానీ మన స్వామి గొప్పతనం తను తీసుకోడట, ఎదుటి వాళ్ళకి ఇస్తాడట. దేవతలు సముద్రాన్ని చిలికారండి అన్న గొప్పతనం దేవతలకు ఇచ్చాడా? యుద్ధమంతా చేసింది ఎవరండి, మన కృష్ణయ్య. విజయుడిని పేరు ఎవరికి ఇచ్చాడండి, అర్జునుడికి. ఆ విధంగా తానే ముందుంటాడట స్వామి. అమృతం కలందయ్యం నిన్ను కలయిందర్లు కలాలే చెప్పని అమృతం చిలికిన శ్రీయస్తాలతో ఏం చెయ్యాలి, గోవింద కొట్టు అంటుంది, చప్పట్లు కొట్టు అంటుంది మన యశోద. అందుకని మన యశోదమ్మ చప్పట్లు కొట్టు అంటోంది, గోవింద కొట్టు అంటుంది. ఒక్కొక్క కథ చెప్తూ చక్కగా చేయమని చెప్తోంది. అట్లా ప్రతి భాషల్లో ఒక్కొక్క కథ వస్తుంది మాట అద్భుతంగా. కార్మికులు వన్ననే ఆస్తుడు అపేక్షిత సంవిధానం పడిన అక్షత్తాలే కాళమేఘం పోలే కుളിరిందు పొగరపెత్త వడివెడుడైన నిన్నవనే చెప్పని. స్వామి మంచి ఆనందంగా ఉన్నట్ట. ఎందుకండి ఆనందం, అమ్మయ్య దేవేంద్రుడి యొక్క కోరికని నెరవేర్చాం, దేవేంద్రుడికి సంపద ఇచ్చాం అన్న ఆనందమట. ఇప్పుడు స్వామిని చూస్తుంటే మహా ఆనందంగా ఉన్నట్ట. పెరియాళ్ళ వారికి దర్శనం ఇస్తున్నారు. చూడండి నేను ఎంత ఆనందంగా ఉన్నానో, ఇదే ఆనందం అంటున్నారు పెరియాళ్ళ వారు. ఏమిటి ఆనందం, ఆశ్రితుడి యొక్క కోరిక తీర్చా, దేవేంద్ర యొక్క కోరిక తీర్చాను అన్న ఆనందమట. అటువంటి శ్రీహస్తంతో చప్పట్లు కొట్టు అంటోంది మనమ్మ యశోద. 11వ పాసురం. ஆட்கொள்ளத்தோணிய ஆயர்தம் கோவினை நால்கவை பூம்புகில் வில்லிபுத்தூர் பட்டன் வேட்கையால் சொன்ன சப்பானி ஈரைந்தும் వేట్కైనాల్ சொல்லுவார் వినై పోమే. ఈ పాసురాలు ఎవరైతే సేవిస్తారో పాపాలు పోతాయి అంటున్నారు. సప్పాని ఈరైందం దేని గురించి చెప్పబడ్డదండి, గోవింద కొట్టు అంటోంది యశోదమ్మ. చప్పట్లు కొట్టు అంటోంది. ఈరైందు అంటున్నారు, 2 5లు కవితలో ఉన్న గొప్పతనం. 10 అని చెప్పచ్చు కదా, చెప్పల. ఈరైందు 2 5లు 10, అది కవితలో ఉన్న గొప్పతనం. ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి పాపాలు పోతాయి. ఇంతకీ స్వామి కన్నన్గా ఎందుకు అవతరించారండి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి లోబడతారట. ఒకరు సౌందర్యానికి లోబడతారు, ఒకరు ప్రసాదానికి లోబడతారు, ఒకరు వాయిద్యాలకి లోబడతారు. శూర్పణఖ రాముని యొక్క సౌందర్యానికి ఓడిపోయింది. మన హనుమస్వామి రాముని యొక్క పరాక్రమానికి లోబడ్డాడు. విభీషణాళ్వాన్ స్వామి యొక్క సౌశీల్య గుణానికి లోబడ్డాడు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కళ్యాణ గుణానికి లోబడతారు. ఆ విధంగా లోబడి మనం దాసులం అంటామట. కృష్ణుడిగా అవతరించింది ఎందుకు? మనం స్వతంత్రులం కాదు, మేము దాసులం అంటామట. ఆ మాట మన చేత రప్పించడం కోసం పరమాత్మగా అవతరించాట. సరే, కృష్ణ దాసుడయ్యాడు అర్జునుడు. ఎప్పుడు? ఫస్ట్ యుద్ధం చెయ్యనన్నాడు. యుద్ధం చేయనన్నటువంటి అర్జునుడు ఇప్పుడు యుద్ధం చేస్తానన్నాడు. ఎప్పుడు? భగవద్గీత చెప్పిన తర్వాత. కరిష్యే వచనంతవ, నువ్వు చెప్పినట్టింట అన్నాడు. ఎప్పుడు? ముందర యుద్ధం చెయ్యను అన్నాడు. యుద్ధం చేయనంట వల్ల మనకి భగవద్గీతా శాస్త్రం వచ్చింది. యుద్ధం చేస్తా అంటే మనకి భగవద్గీత దొరికేది కాదు. కథ మలుపు తిరిగింది. కృష్ణదాసుడయ్యాడు అర్జునుడు. రామయ్య అందరినీ వైకుంఠానికి తీసుకెళ్ళిపోతూ హనుమాను వైకుంఠానికి వస్తావా అన్నాడు. నేను వైకుంఠానికి రాను అన్నాడు హనుమస్వామి. ఎందుకు రావు అని అడిగాడు. అది గొప్పది కదా వైకుంఠం, పరంపదం. ఎందుకు రావు అంటే, రాముడిగా అక్కడ ఉంటావా, అక్కడ ప్రసాదాలు ఉంటాయా, అక్కడ భజనలు ఉంటాయా అన్నట్ట మన హనుమస్వామి.
అక్కడుండే రూపం వేరు, ఇక్కడుండే రూపం వేరు అన్నట్ట మన రామయ్య. అక్కడ వైకుంఠనాథుడుగా ఉంటాను కానీ రామయ్యగా ఉండనన్నట్టు. ఆ రోజు నాకు అక్కర్లా భావే నాణ్యత్ర గచ్చతి. ఓ రామా, నా మనసు నీ యందు తప్ప వేరే దాని యందు పోదు. వేరేది పేరేంటో వైకుంఠం అని కూడా అనలేదట. వేరేదేది ఏంటి చెప్పు అన్నట్ట రామయ్య. వేరే దాని యందు పోదు. వేరంటే వైకుంఠం కూడా నాకు ఇష్టం లేదు రామా, నువ్వంటేనే ఇష్టం, ఇక్కడే ఉండిపోతా అన్నారు మన హనుమస్వామి. రానన్న హనుమస్వామి దాసుడయ్యాడు రాముడికి. రామదాసుడు అంటాం మన హనుమస్వామిని, కృష్ణదాసుడు అంటాం అర్జునుని. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి లోబడతారు. హనుమస్వామి పరాక్రమానికి లొంగాడా. ఆ విధంగా మనలందరినీ దాసుల్ని చేయటం కోసం స్వామి ఏం చేశాట. ఇంకొకటి, భూదేవి కోసం అవతరించాడు స్వామి. భూదేవి రాక్షసులందరినీ మొయ్యలేనంది. బోలంతమంది రాక్షసులు, కౌరవాదులు మొదలందరూ రాక్షసులు, వాళ్ళని సమరించడానికిగా అవతరించాడు స్వామి. ఇంతకీ సప్పాని కొట్టమని ఎవరు చెప్పారండి? విల్లిపుత్తూర్ పట్టన్. ఈ 10 పాసురాలు సప్పాని చప్పట్లు కొట్టడం. యశోద అన్న మాటని అన్నారు మాట మన పెరియాళ్వార్. ఇంతకీ సేవిస్తే మనకేం జరుగుతుందండి? పాపాలు పోతాయి. ఎన్ని పాపాలండి? బోళ్ళని పాపాలు. మంగళాశాసనం చెయ్యం, మంగళాశాసనం చెయ్యలేదు ఇన్నాళ్ళ వరకు. ఇప్పుడు ఈ పాసురాలు అయిన తర్వాత ఆ పాపం తెర తీయగరాదా అన్నారు త్యాగరాజు. ఏంటా తెర? అజ్ఞానం అనే తెర. అట్లాగే కామ క్రోధ లోభ మదమోహం ఆశ్చర్యాలు పోతాయి. పెరియాళ్ళ వాళ్ళ వలె మనం చక్కగా మంగళాశాసనం చేస్తాం అన్నారు ఈ పాసురంలో ఫలశ్రుతి. இத்திருமடி கத்தார் ஃபலம் சொல்லித்தரை கட்டுகிறார். ఫలం చెప్తున్నారు. ఆట్కళ్ళతోనియ సర్వరయ్యం అడిమే కొలవదాగ వందు ఆవిర్భవిత్త. అందరినీ దాసుగా చేసుకోవడానికి వచ్చాట స్వామి. అవతార ప్రయోజనం లీలా విభూతిలుళ్ళ చేతండే తిరుతి అడిమేకుళ్ళుగై అన్గై. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ దిద్దుబాటు చెయ్యాలని. అది అవుతుందా? నిదానంగా అవుతుంది. స్వామి భక్తి కృషి వలుడు. ఈ జన్మలో దిద్దుబాటు అవ్వకపోతే మళ్ళా ప్రయత్నం చేస్తాట మనల్ని దిద్దుబాటు చేయటానికి. శాస్త్రాల్లో చెప్పాడు, తాను అవతరించాడు, ఆళ్వారాధులను అవతరింపజేశాడు, పూర్వాచార్యాన్ని అవతరింపజేశాడు. ఎన్ని చేసినా మళ్ళా దిగులు పడడట. మళ్ళా తన దగ్గరికి దాసులు అనే వరకు చేస్తూనే ఉంటాడట. కారుణికనాన కరుణగల సర్వేశ్వరుడట. ఒక కర్షకుడు, వ్యవసాయ క్షేత్రదారుడు బాగా వర్షం కురిసి పంట నష్టమైతే మళ్ళా పంట ఎందు ఆసక్తి, మళ్ళా పండిస్తాడు, విత్తనాలు వేస్తాడు. అదేవిధంగా పరమాత్మ భక్తి కృషి వాళ్ళు మనలో భక్తిని కలిగించాలంటే నానా తిప్పలు పడతాడు. కానీ అది 50 జన్మలకి రావచ్చు, 50 సంవత్సరాలకి రావచ్చు, అది 100 ఏళ్ళకి పట్టచ్చు. భక్తి అందరూ తనకి దాసులు అయ్యే వరకు వేచి చూస్తూనే ఉంటాడు స్వామి. பிறந்தையன்னாதே தோணியன்னது தேவகி பூர்வ சஞ்சாயம் ஆவிர்பூதம் என்கிறபடியே கர்ப்பவாச தோஷம் అరందవన్ తరిత్తమై తోత్తుగైకాగ. మనవనే కాదు స్వామి యొక్క పుట్టుక, మనది కర్మాధీనం. ఆయన ఇచ్చా గృహీత అభిమత ఉరుదేహ కావాలని అవతరిస్తాట మన కోసం. మనం సంసార సముద్రంలో పడిపోతే ఈ సంసార సముద్రాన్ని మనం ఉజ్జీంపజేయడానికిగా అవతరిస్తాట స్వామి. ఆయర్థం కో వినయ్ ఆవిర్భవిత్తదు శ్రీ మధురిలేయాకిలం అది ప్రకాశిత్తదు ప్రయోజనం పట్టదు తిరువాయిప్పాడు ఇలే. ఏంటండి అవతరించింది మధురలో కదా, మరి రేపల్లో అంటున్నారు ఏంటండి అంటే, రేపల్లలోనే యశోదమ్మ పాలు తాగాడు, దేవకి పాలు తాగల. అందుకని యశోదమ్మ దగ్గర పాలు తాగాడు కాబట్టి రేపల్లే ఇక్కడ పుట్టింది అని చెప్తున్నారు మన పెరియాళ్వార్. తాన్ తాఢ నిన్ను ఏ విత్తు చేయదు తన్ నీర్మయ్యాలే ఎల్లారయం వశీకరిత్తు ఆళాగిక్కొండు సర్వగోప నిర్వాహగనానవనై. తన సౌలభ్యం చూపించాడా? గొప్పవాడు సౌలభ్యం చూపించాడు మాట. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సౌలభ్యం చూపించాడు మాట. నాట్ కమల్ సర్వకాలத்திலும் కమడానినుల పూంపషిల్ కలయుడయ్య శ్రీ విల్లిపుత్తూరుకు నిర్వాహగనాన పెరియాళ్వార్. ఎవరండి చెప్పింది ఈ పాశాలు? పెరియాళ్వారు చెప్పారండి. ఎక్కడ అవతరించారండి? శ్రీవిల్లిపుత్తూరులో అవతరించారండి. ఇప్పటికీ శ్రీవిల్లిపుత్తూరు వెళ్తే మన పెరియాళ్వారి యొక్క ఆస్థానంలో ధ్వజస్తంభం ఉంది. గోదమ్మకి ధ్వజస్తంభం ఉంది, మన పెరియాళ్వారికి ధ్వజస్తంభం ఉంది. అంత గొప్ప దివ్యక్షేత్రం. ఇప్పటికీ పెరియాళ్వారు మంగళాశాసనం చేస్తూనే ఉంటారు 365 రోజులు. అచ్చారూపంలో ఉన్నటువంటి పెరియాళ్వార్లు వెళ్ళి శ్రీపాదత్తాంగులు తీసుకురాగా పెరుమాళ్ళని మోసేవాళ్ళని ఏమంటారు? శ్రీపాదత్తాంగులు అంటారు. అచ్చావ రూపంలో ఉన్నాడు కాబట్టి పెరుమాళ్ళు, విగ్రహ రూపంలో ఉన్నాడు కాబట్టి పెరుమాళ్ళు,
శ్రీపాదత్తాంగులు తీసుకొస్తారు. వారిని భుజాల మీద మోసుకొస్తారు. అంటే పెరుమాళ పాదాలు ఎక్కడుంటాయి, వాళ్ళ భుజాల మీద ఉంటాయి. కాయలు కాస్తాయి వాళ్ళకి, అయినా సరే అది ఆనందంగా స్వీకరిస్తారు. పెరుమాళ కైంకర్యం చేశాం కదా అనుకుంటారు. అటువంటి ఇప్పటికీ 365 రోజులు మంగళాశాసనం చేస్తూనే ఉంటారు మన పెరియాళ్ళ వాళ్ళు వడపత్ర సాయికి. வேட்கை இச்சாதி அவதார சேஷ்ட அனுபவத்தில் ஆசையாலே அருளச் செய்த சப்பான விஷயமான 10 பாட்டைகளையும் ஆசாபூர்வமாக சொல்லும் அவர்களுடைய అఖిల పాపங்களும் తన్నడయ్యే పోం. ఆ స్వామి యొక్క అవతార చేష్టితని చెప్పారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా చూపిస్తున్నాడు తన చేష్టితని. ఇప్పుడు చప్పట్లు కొట్టి గోవింద కొట్టు గోవింద కొట్టు అని చక్కగా గోవింద కొడుతున్నాడు మాట. ఎవరైతే ఆర్తితో సేవిస్తారో వాళ్ళ పాపాలు పోతాయి అంటూ అద్భుతంగా చెప్పారు మన పెరియాళ్వారు. తర్వాత పదికం తుడర్ సంగొలికై, 8వ పదికం. స్వామి ఇప్పుడు కొండనికి కొద్దిగా నడుస్తున్నాడు మాట. చిన్నపిల్లవాడు ఇప్పుడు అడుగు వేస్తున్నాడు మాట. దాన్ని ఏమంటారు? ఆ స్వామి యొక్క తప్పడడుగులు అంటారు, బుడి బుడి అడుగులు అంటారు. ఆ బుడి బుడి అడుగుల్ని మనం అద్భుతంగా సేవించవచ్చు. మన యశోదమ్మ సేవిస్తుంది ఆ బుడిబుడి అడుగుల్ని. పిల్లలు నిదానంగా నడుస్తుంటారు, పడిపోతూ ఉంటారు, లెగుస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, లెగుస్తారు. అదొక ముచ్చట, అది ఒక పేరండంగా కూడా చేసుకుంటుంది యశోదమ్మ. ఆ స్వామి అడుగులు వేస్తున్నప్పుడు అంటారు అరసల మీద అరసలు తొక్కిస్తారు అంటారు, అదొక పేరంటకం. ఆ విధంగా ఆ కన్నని యొక్క బుడిబుడగులు ఎంత బాగున్నాయండి, తప్పటి అడుగులు చాలా బాగున్నాయి. మన రాముని యొక్క అడుగులు అగ్రత ప్రయయో రామ సీతా మధ్యే సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజగామ హ అంటారు. వాల్మీకి వర్ష అంటే ఆశ్చర్యం. ఎవరు నడుస్తున్నారండి? సీతారామ లక్ష్మణులు నడుస్తున్నారట. ఆ నడవటం ఎట్లా ఉందట? ప్రణవం నడిచెళ్తోంది అన్నట్టుగా ఉందట. అక్కడ అరణ్యంలో ఉన్న వాళ్ళందరూ ఋషులందరూ, ఆ ఋషులందరూ ఏం చేస్తూ ఉంటారు? ఓం ఓం అంటూ ఉంటారట. ఆ ఋషులందరూ ఇంతవరకు మేము ఓం అన్నాం కానీ ఓంలు అర్థాన్ని ఇప్పుడు చూస్తున్నాం అంటున్నారు. ప్రణవం నడిచెళ్తోంది అంటున్నారు. ప్రణవంలో ఏమున్నారండి? అకార ఉకారం అకారం. అకారం అంటే రామయ్య, ఉకారం అంటే మన సీతమ్మ, మకారం అంటే లక్ష్మణస్వామి. అక్కడ రాముడి యొక్క అడుగులు మనం సేవించుకున్నాం. ఇప్పుడు కృష్ణ యొక్క తప్పడడుగులు ఎంత భోగ్యంగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. బుడి బుడి అడుగులు. మన నంబెరుమాళ యొక్క బుడిబుడి అడుగులు అంతకన్నా అద్భుతం. నంబెరుమాళ బుడిబుడి అడుగులు ఎప్పుడు నడిచారండి అంటే మనవాళ్ళ మామూలు దగ్గర రంగనాథుడు కాలక్షేపం చెప్పించుకున్నారు సంవత్సరం పాటు. తిరువాయుముడిని భగవద్విషయం అంటారు. ఆయన రంగనాథుడే కావాలని భగవద్విషయాన్ని విన్నాడు సంవత్సరం పాటు. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తి గలవాడు. ఇప్పటికీ మన శ్రీరంగ క్షేత్రంలో వెళ్తే అక్కడ చందన మండపం ఉంటుంది. ఆ చందన మండపం దగ్గర ఒక ఫోటో ఉంటుంది. అది రంగనాథుడికి మనవాళ్ళ మామూలు కాలక్షేపం చెప్పిన స్థలం. అక్కడ అద్భుతంగా చెప్తున్నారు మనవాళ్ళ మామూలు భగవద్ విషయాన్ని. వినాలనుందట రంగనాథుడికి. ఒకనొక సందర్భాన మనవాళ్ళ మామూలు వెళ్ళినప్పుడు రంగనాథుడు అడిగారు, హే మనవాళ్ళ మామని నాకు కాలక్షేపం చెప్తారా అని. భగవద్విషయ కాలక్షేపం. నేనెక్కడ మీరెక్కడ అన్నారు. నైత్యానుసంధానం చేశారు మనవాళ్ళ మామలు. వారికి మనవాళ్ళ మామలకి ఒక పేరు నైత్యానుసంధాన ఆచార్యర్ అని. లోకంలో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నాకు అణిగిమణిగి ఉంటుంది. మన మనవాళ్ళ మామలు అంత జ్ఞానం గలవారు. నేనెక్కడ మీకు కాలక్షేపం చెప్పడమా అని ఆశ్చర్యపోయారు. పెరుమాళ యొక్క ఆజ్ఞతో అద్భుతంగా కాలక్షేపం. నైత్యానుసంధానం అంటే మన తక్కువతనం చెప్పుకోవటం, నేను నీచుణ్ణి అని చెప్పుకోవటం. నీచుణ్ణి అని చెప్పుకోవటం లోకంలో ఎవరు చెప్పరు. ఆ నీచత్వం లేకపోయినా చెప్పుకున్నారు మన వాళ్ళ మామల్లో. నీచనేన్ నిరై ఒన్ను మిలేన్ అన్నారు నమ్మాళ్ళవారు. నేను నీచుణ్ణి అన్నారు. నీచులైతే మనం సెటార్ ఎందుకు ధరిస్తామండి? కోవెల్లో పాటు పెరుమాళకి ఏ విధంగా ఆరోగ్యం చేస్తారో ఆళ్వారాదులకు ఎందుకు ఆరోగ్యం చేస్తారు? వాళ్ళు నీచులు కాదు. వాళ్ళు ఏ నీచత్వం లేకపోయినా నీచుణ్ణి అని చెప్పుకున్నారు. నాలాంటి వాళ్ళు చెడ్డ గుణాలున్నా నీచుణ్ణి అని చెప్పలేం. ఆ విధంగా వారికి పేరు ఇది ఒక రకం వ్యక్తి. నైత్యానుసంధాన ఆచార్యర్. ఎప్పుడు నైత్యానుసంధానం చేస్తూ ఉంటారట వారు. అంటే ఎప్పుడు తమ తక్కువతనాన్ని చెప్పుకుంటూ ఉంటారట. హంత హంత మనసక్రియయా చ వాచ యోహం చరామి సతతం త్రివిధాపచారాన్ సోహం తవా ప్రియకర కృతమిజ్యదేవ కాలన్నయామి యతిరాజ తతోస్మి మూర్ఖః
యతిరాజ వింశతిలో నేను మూర్ఖుండని చెప్పుకున్నారు మన వాళ్ళ మామని. రంగనాథుడికి ఆచార్యుల వారైనా మూర్ఖుల పరమాత్మ ఏరి కోరి ఆచార్యుడుగా చేసుకున్నారు మన వాళ్ళ మామని. అటువంటి ఆచార్యులు నా దినచర్య నేను మంత్రాన్ని అపచారం చేస్తున్నా అని చెప్పుకున్నారు. వారి దినచర్య ఎప్పుడు కాలక్షేపాలు చెప్పుకుంటూనే ఉండేవారు. అయినా సరే అది నైత్యానుసంధానం, అది ఒక రకమైన భక్తి. అటువంటి కాలక్షేపం సంవత్సరం పాటు అయిపోగానే ఇప్పుడు ఏమిద్దామా అనుకున్నాడు రంగనాథుడు. రంగనాథ్యారు రామాను వారికి 50 ఊతులు ఇచ్చేసాం, ఇంకేమున్నాయి మిగలటానికి ఇవ్వటానికి అని అప్పుడు చిన్న పిల్లవాడుగా బుడిబుడి అడుగులు వేసుకుంటూ మనవాళ్ళ మామూలకి సాష్టాంగ నమస్కారం చేసి, అక్కడ ఒక అర్చక స్వామికి రంగనాథన్ అని పేరట. ఒక అర్చక స్వామి బిడ్డకి నీ పేరేంటంటే రంగనాథన్ అంటున్నారట. గబగబాన ఆ చిన్నపిల్లవాడు బుడిబుడి అడుగులు వేసుకుంటూ అట్లా అట్లా నడిచొస్తున్నట్ట. ఆ అడుగులు అందంగా ఉన్నాయి, చాలా భోగ్యంగా ఉన్నాయి. అట్లా నడిచొచ్చి రంగనాథుడు స్వామి యొక్క మనవాళ్ళ మామ యొక్క పాదాలు గట్టిగా పట్టుకుని శ్రీశైలే సదయా పాత్రం దీభక్త్యాది గుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరముని. మన కన్నన్ యొక్క బుడిబుడి అడుగులు, మన నంబెరమాళ యొక్క బుడిబుడి అడుగులు నడుచుకుంటూ మన వాళ్ళ మామూలకి నమస్కారం చేసి ఒక తనియ ఇచ్చారు. అది బుడిబుడి అడుగులు, నంబెరమాళ యొక్క బుడిబుడి అడుగులు. రామాంజుల వారి యొక్క బిడ్డకి బుడిబుడి అడుగులు ఎవరండి? సంపత్ కుమారులు, సెల్వ పిళ్ళై అంటారు. భగవద్ రామాంజుల వారికి మేల్కోట్లో నేనున్నా, నన్ను ప్రతిష్ఠ చేయండి అన్నారు పెరుమాళ్ళు. అక్కడ అదంతా పుట్టగా ఉంది, దాన్ని తవ్వించారు మన భగవద్ రామాంజుల వారు. దాన్ని తవ్వించకూడదే ముందులో పాలు పోయించారు. పాలు పోయించగానే పెరుమాళ్ళు మూలవర్లు వేయించేశారు. అయ్యో ఉత్సవర్లు లేరే అనుకున్నారు భగవద్ రామాంజుల వారు. ఉత్సవర్లు ఎక్కడున్నారు? పలానా రాజు దగ్గర ఉన్నాను అని చెప్పారు, ఢిల్లీ రాజు దగ్గర. రామాల వారు వెళ్ళారు ఢిల్లీ రాజు దగ్గరికి. మా హిందూ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయని తెలుసుకున్నాం, ఇవ్వండి అంటే చూసుకోండి అని ఒక గదిలోకి పంపించారు. అక్కడ విగ్రహమే లేదు. బాధపడుతున్నారు భగవద్ రామాంజుల వారు. అయ్యో ఉత్సవర్ని ప్రతిష్ఠ చేయాలి, మూలవర్లు ఉన్నారు, ఉత్సవర్లు లేరే అని. అప్పుడు మళ్ళా పెరుమాళ్ళు కలలో నేను రాజు బిడ్డ దగ్గర ఉన్నాను అన్నారు. మళ్ళా వెళ్ళారు రాజు దగ్గరికి. అక్కడ మీకు చూపించాం కదండి, విగ్రహం లేదన్నారు కదా, మళ్ళా ఎందుకు వచ్చారు అన్నాడు ఢిల్లీ రాజు. ఇక్కడ లేదు కానీ మీ అమ్మాయి దగ్గర ఉన్నది అన్నారట. మా అమ్మాయి దగ్గర ఉందని మీకెట్లా తెలుసు అన్నారట భగవద్ రామాల వారితో ఢిల్లీ రాజు. నాకు పెరుమాళ్ళు కల్లో చెప్పారని. రామాంజుల వారి యొక్క తేజస్సు చూశారు, అద్భుతమైన తేజస్సు రామాంజుల వారి యొక్క దివ్య తేజస్సు. ముద్దు మగంబు దయారస మలుకు పలుకులన్ నిద్దపు చెక్కెరన్ చక్కగా దిద్దిన ఊర్ధ పుండ్రంబు చిన్న శిఖదాల్చిన మాయతి రాజు కొల్చెదన. భగవద్రామాల వారంటే మంచి తేజస్సు గలవారు. వారికి ఇస్తాను అని చెప్పలా, ఇవ్వను అని చెప్పలా. ఇస్తాను అని ఎందుకు చెప్పలేకపోయారు? తన బిడ్డ దగ్గర ఉంది కాబట్టి. ఇవ్వను అని ఎందుకు చెప్పలేకపోయారు? రామాల వారి యొక్క తేజస్సును చూసి. విగ్రహం నడిచొస్తే తీసుకెళ్ళండి అన్నారు. వరుగ వరుగ ఇంగే వామన నంబి వరుగ ఇంగే కరియ కుడల్ செய்யவாய் முகத்து என் காக்குட்ட நம்பி வருக இங்கே அரியன் இவன் எனக்கு நங்காய் అంజల వన్నా అసరగతార్. వరుగ వరుగరా సంపత్ కుమారారా అని రామాల వారి పిలవంగానే ఢిల్లీ ఫాదుషా కూతురు దగ్గర ఉన్నటువంటి మన సంపత్ కుమారులు బుడిబుడి అడుగులేసుకుంటూ రామాల వారికి ఒళ్ళో కూర్చున్నారు. గబగబాల రామాల వారు సంపత్ కుమార్ని ప్రతిష్ఠ చేశారు. ఆ సంపత్ కుమారులు రావడం బుడిబుడి అడుగులు. ఇప్పుడు మన కన్నయ్య యొక్క బుడిబుడి అడుగులు చెప్తున్నారు ఇక్కడ ఈ పాసరంలో. ప్రతి పాసరంలో తలర్నడై నడవానో తలర్నడై నడవానో కన్నా తప్పుడు వేసుకుంటూ రా, నీ యొక్క నరక సౌందర్యం చూడాలి అంటోంది మన యశోదమ్మ. నంబెరమాళ యొక్క బుడిబుడి అడుగులు, సంపత్ కుమార్ యొక్క బుడిబుడి అడుగులు, మన కన్నయ్య యొక్క బుడి అడుగులు మనం చూద్దాం, మనం సేవించుకుందాం ఈ పాసరాల్లో. సరే, ఇక్కడ మన మనవాళ మామిడిగల్ ఏం వ్యాఖ్యానం చెప్పారో మనం తెలుసుకుందాం. சப்பானி கீழில் திருவாய்மடிலே சப்பானி கொட்டுகையாகிற அவனுடைய பாலச்சேஷ்டிதத்தை தற்காலத்திலே யசோத பிராட்டி அனுபவித்தா போலே பிற்பாடாயிருக்கிற தாமும் அதில் ஆதராசியத்தாலே அவருடைய భావయుక్తరాయ్ கொண்டு பேசி అనుభవిస్తారాయ్ నిన్నార్. వెనక ఏం జరిగిందో చెప్తున్నారు, మనం మర్చిపోతామని తెలుసు. మన వాళ్ళ మామలకి ఏం జరిగింది? యశోద బిరాట్టి అనుభవించింది. ఏమిటా చేష్ట? సప్పాని కొట్టడం, చప్పట్లు కొట్టడం, గోవింద కొట్టు అంటోంది మన కృష్ణయ్యని. ఆదరాస్యంతో చెప్పారు వెనకాల. ఇప్పుడు మన కృష్ణ యొక్క ఇంకొక చేష్టిత, ఆ వయసుకి తగినట్టుగా
మన కన్నన్ యొక్క చేష్టిత తప్పడడుగులు వేయటం. అది ఎట్లా ఉంది? అవన్ తలర్నడే నడకయ్యాగిర, నడుస్తూ ఉంటారు పడిపోతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు పడిపోతూ ఉంటారు. ఆ చిన్న పాదాలతో అట్లా 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 వేస్తూ ఉంటారు, మన మెల్లగా నడుస్తూ ఉంటారు. தன்னுடைய ஸ்நேகானுகுணமாக அவள் அனுபவிக்க ஆசைப்பட்டு அனுபவித்து பேசினா போலே தாமும் தத்பாவயுக்தராய் கொண்டு அந்த చేష్టిత రసத்தை తత్కాలం పోలే అనుభవితీ నీరాగిరారు. ఇదిల్ ఆనాడు యశోదమ్మ ఏ విధంగా కన్నన్ యొక్క తప్పడడుగులు సేవించి ఆనందపడిందో, పెరియాళ్ళ వాళ్ళు కూడా కన్నన్ యొక్క తప్పడడుగుల యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తూ మనకి పాసురాలు అద్భుతంగా చెప్తున్నారు. ప్రతి పాసురంలో తలర్నడై తప్పడడుగు నాయనా అంటూ ఉంటుంది. ఆ సౌందర్యాన్ని చూడాలని. మొదటి పాసురం தொடர் சங்கலிகை சலார் பிலார் என்ன தூங்கு பொன்மணி ஒளிப்ப படுமம்மத புனல் சோரா வாரணம் பையன் என்ன ஊர்வது போல் உடன் கூடி கிங்கிணியார வாரிப்ப உடைமணி பறை கலங்க தடம் தாழ்னை கொண்டு சாரங்கபாணி తలర్నడై నడవానో. ఓ శారంగపాణి తప్పడడుగులు వేయరా, బుడి అడుగులు వేయరా. మన ఆళ్వార్లు దివిదేశాల వరకు వెళ్ళిపోతారు. ఏ దివిదేశం? శారంగపాణి తిరుక్కుడందే వెళ్ళిపోయారు. ఆ తిరుక్కుడందల ఉత్సవాల పేరేంటి? శారంగపాణి. అక్కడ రామచంద్రుని మనం సేవించుకోవాలి, సీతారామ లక్ష్మణుల్ని. లక్ష్మణస్వామి చేతిలో 2 ఉంటాయి బాణాలు. పట్టాభిషేక రాముడు కాబట్టి ఇప్పుడు కూడా నువ్వే పట్టుకోవాలా బాణాలు, నాకు ఇవ్వు అంటే పట్టుకున్నారు మాట లక్ష్మణస్వామి. అటువంటి శారంగపాణి అంటం వల్ల మనకు కొన్ని గుర్తులు ఉంటాయి. పరమాత్మను ఎట్లా గుర్తుపట్టగలం? చేతిలో ఆయుధాలు ఉన్నాయండి, శంకు చక్రాలు ఉన్నాయండి, ఇతడే పరాత్పరుడు అని తెలుస్తుంది. అమ్మతో కూడి ఉన్నాడండి, ఈయనే పరాత్పరుడు అని తెలుస్తుంది. పుండరీకాక్షత్వం 2 నేత్రాలు అందంగా ఉన్నాయండి, తామ్రపు వంటి నేత్రాలండి, పుండరీకాక్షుడండి అని తెలుస్తుంది. ఈ విధంగా శారంగపాణి. ఇప్పుడు యశోదమ్మ కన్నన్నే అనుభవిస్తోంది. పెరియాళ్ళ వాళ్ళ యశోద దివిదేశానికి కూడా వెళ్ళిపోతారు. ఓ శారంగపాణి తప్పడడుగులు వేయరా, ఎంత బాగుంటుందో అంటుంది. తడం తాళినై కొండు తప్పడడుగులు వేయి. చిన్న బిడ్డ ఇప్పుడే నడుస్తున్నాడు, అందం. ఆ అందాన్ని ఆశపడుతోంది మనమ్మ యశోద. అది పెరియాళ్ళ వారు తాము అనుభవిస్తున్నారు. ఆ అనుభవాన్ని మనకు అద్భుతంగా చెప్తున్నారు. నడై అంటే మన కన్నన్ నడవటం, నడై అంటే ఆచరణ అని చెప్తున్నారు మన తిరువాయిముడి పిళ్ళగారు. మన మడవాళ్ళ మామల యొక్క ఆచార్యులు తిరువాయిముడి పిళ్ళగారు. వారు మనకి విశేషార్థాలు చెప్తున్నారు. నడై అంటే మనం అనుష్ఠానం కలవాలయ్యాలి, ఉండాలట. చెప్పడం మాత్రమే కాదు, వినటం మాత్రమే కాదు, ఆచరించాలట మనం. అది మనం కలిగి ఉండాలట. నడై ఆ నడకలో కూడా మంచి నడక కలకవాలై ఉండాలట. మన కన్నను ఈ విధంగా తప్పడడుగులు వేస్తుంటే విరోధులందరూ భయపడిపోతున్నారట, అనుకూలందరూ ఆనందపడుతున్నారట. చూడండి అక్కడ అద్భుతంగా చెప్తున్నారు ఈ పాసురంలో. గల 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 గజ్జలు గల్ గల్బన అని శబ్దం వస్తుంది. సలార్ పిలారన్న అంటున్నారు మన పెరియాళ్ళవారు. തുടർ സങ്കുലുകൈ സലാർ പിലാർ എന്ന തൂങ്കു പൊന്മണി ഒളിപ്പ പടുമുമ്മത പുനൽ ചോര വാർണം പയ്യനിന്നു ഓർവത് പോൽ ഉടൻ കൂടെ കിങ്കിണി ആരവാരിപ്പ ഉടൈമണി പറൈ കരങ്ക തടം താളിണൈ കൊണ്ടു శారంగపాణి తలర్నడై నడవానో. శారంగపాణి తప్పడడుగులు వేయరా, బుడి అడుగులు వేయరా అంటున్నారు. ఏమంటోందట మన కన్నన్ని? కుట్టియానై అంటోంది. కుట్టియాన అంటే చిన్న ఏనుగు, గున్న ఏనుగు మాట. ఆ గున్న ఏనుగు నడుచొస్తుంటే భలే ఆనందం మనకి. శ్రీరంగ క్షేత్రంలో ఆ ఏనుగు వచ్చి శ్రీరంగ అంటే ఎంత ఆనందంగా ఉంటుందండి విశ్వరూప సేవలో. అందులో చిన్న ఏనుగు, అది ఏనుగుకున్న లక్షణాలు మన కన్ననికి ఉన్నాయట. అది ఏనుగు ఎట్లా నడుచొస్తుందో అట్లా నడిచి రమ్మంటోంది మన యశోదమ్మ. ఏనుగుకి శంకలు వేస్తారట. చూడండి, మనం దివ్యదేశాల్లో ఏనుగు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ 10 రూపాయలు ఇచ్చి ఆ తొండాన్ని మన నెత్తిన పెట్టించుకుంటాం. అందులో స్వరూపం పెట్టుకుందేమో ఏనుగు, ఇంకా చూడ ముచ్చడేస్తుంది. ఏనుగు ఎట్లా నడుస్తుందో అట్లా నడిచి రమ్మంటున్నారు. ఏనుగుకి శంకలు వేస్తారు కాలికి. అదేవిధంగా మన కన్నను కూడా కాళ్ళకి గజ్జలు ఉన్నాయన్నమాట. ఏనుగు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందట? 3 మదజలాలు స్రవిస్తాయట ఏనుగుకి. ఎక్కడి నుంచి 3 మదజలాలు? మస్తకంలో జలం ఉంటుందట, ఇంకా ఎక్కడ ఉంటుందట? చెవుల్లో ఉంటుందట, కళ్ళల్లో ఉంటుందట.
అట్లాగే మన కన్నని కూడా గున్న ఏనుగా అంటున్నారు. కన్ననికి కూడా ఎట్లా ఉంటుందట, నోటి దగ్గర అట్లా లాలాజలం అమృతం ఊడుతుందట. అది ఎంత భోగ్యంగా ఉంటుందంటే చాలా భోగ్యంగా ఉంటుందట ఆ అమృతం. కన్నంలో ఉన్నటువంటి ఆ నోట్లో ఉన్న జలం లాలాజలం, ఆ లాలాజలం మాత్రమే కాదు అది అమృతం అంటున్నారు. అమృతం కన్నా ఇంకా భోగ్యంగా ఉంటుందట అంటారు. అముదలం ఆ అత్తయ్యనియన్ అంటారు నమ్మాళ్వారు. అమృతం కన్నా ఈ అమృతం గొప్పదట. ఆ అమృతం కన్నా కన్నని యొక్క కథనంలో వస్తుంది. ఆ అమృతం ఎంత భోగ్యంగా ఉంటుందండి. మన కన్నంది కాబట్టి లాలాజలం అంటల్లా, దాని చొంగ అంటల్లా అమృతం ఉడుతోంది. లోకంలో దేవతలు ఉండే అమృతం దిగదుడు బండి ఈ అమృతం ముందు. ఆనాడు భాగవతం జరుగుతుంటే అన్నారు దేవతలందరూ, ఏ పరీక్షిత్ మహారాజా, మా అమృతాన్ని మీకు ఇస్తాం, మీ యొక్క భాగవత అమృతాన్ని మాకివ్వండి అన్నారట. మేము ఇవ్వం, మీరు మీ అమృతం మీరు దగ్గరే ఉంచుకోండి, మా అమృతం మేమే తీసుకుంటాం. మా అమృతం ఏంటి? కృష్ణ గాన అమృతం. ఆ కన్ననే అమృతాన్ని, ఆ భాగవత కథని మేము ఇవ్వం అన్నారట పరీక్షిత్ మహారాజు. అదేవిధంగా ఇప్పుడు కన్నని యొక్క అమృతం ఏంటండి? అది అద్భుతంగా అమృతం ఎంత గొప్పదండి. ఈ దేవతల యొక్క అమృతం కన్నా ఇది గొప్పది అంటున్నారు. లాలాజలం అది అద్భుతంగా ఉందట, అదర నిండా కారుతోందట. ఏనుగు ఏ విధంగా కారుతూ ఉంటుందో మన కన్నని కూడా గున్న ఏనుగా అంది కదా, ఏనుకున్న సామ్యం మన కన్ననికి సామ్యం చెప్తున్నారు. ఇంకొకటి, ఏనుకి 3 మదజలాలు అన్నారు కదా, మన కన్ననికి కూడా 3 చోట్ల కారుతున్నాయట. ఏంట? కళ్ళ వెంట, సరే, నోట్లోంచి అదరామృతం కారుతోంది. మూడోది చిన్నపిల్లవాడు కదండి, పరిగెత్తుకు వస్తున్నాడు కదా, మన కన్నను సిస్టం ద్వారా కారుతోందట. ఏంటంటే ఆ శిస్నానికి ఎత్తిస్తున్నారండి. ఆ శిస్తం నుంచి పడుతోంది కదా తీర్థం, అది దాన్ని కూడా వర్ణిస్తున్నారు మన పెరియాల వారు. ఏంటండి అంటే మీ అందరికీ తెలుసు కదా, గోవు యొక్క మూత్రం పవిత్రం అంటారు. ఎవరైనా సరే గోవు మూత్రం పవిత్రం అంటారు. అది కళ్ళకద్దుకుంటారు. కొంతమంది మందుగా కూడా తాగుతున్నారు ఈ మధ్యకాలంలో గోమూత్రాన్ని. మరి అఖిలాండకుడి బ్రహ్మాండ నాయకుడి యొక్క శిస్తం నుంచి వచ్చేది చిన్నపిల్లవాడు. ఆ చిన్నపిల్లవాడు ఇంకెంత పవిత్రం అండి. మనకన్నా గోవుని మెబుతాడు. గోవులు మూత్రమే అంత గొప్పదంటుంటే, పవిత్రం అంటుంటే, ఆ కన్నని, ఆ గోవులు మేపే కన్నని ఇంకెంత పవిత్రుడండి. అందుకు అది కూడా వర్ణిస్తున్నారు అన్నమాట. మన ఆ కన్నని అట్లా స్పీడ్ కదండి చిన్నపిల్లవాడు. రమ్మంటోంది యశోదమ్మ, పరిగెత్తుతూ వస్తున్నాడు, కారిపోతుందంట ఆ శిస్నం గుండా. నోటి వెంబడ కారుతోంది, ఆ శిస్నం గుండా కారుతోంది, కళ్ళ వెంబడ కారుతున్నాయి. ఏనుగు 3 మదజలాలు కారుకున్నట్టుగా మన కన్నను కూడా పరుముమ్మలు పునల్ సోర అట్లా కారుతున్నాయట 3 మదజలాలు. వానం పయ్యనోర్వదు పోల్. ఆ ఏనుగు ఏ విధంగా మెల్లగా నడుస్తుందో మన కన్నను కూడా మెల్లగా నడుస్తున్నట్ట. ఆ కాలు మెల్లగా వేస్తున్నట్ట. ఏనుగు మెల్లగా నడుస్తుంది, మన కన్నను కూడా మెల్లగా నడుస్తున్నాడు. ఏనుగుకి సంఖ్యలు కట్టేశారు కదా, కాళ్ళ సంఖ్యలు, అదే మోత వస్తుంది అన్నమాట. అట్లాగే మన కన్ననికి గజ్జల మోత వస్తున్నాయట. కాళ్ళకి గజ్జల మోత, నడుముకి తప్పెట్లు మొలతాడులో గజ్జలు వేసిందట, ఆ శబ్దం వస్తుందట. ఎంత బాగుందండి. తాళినై కొండు, ఆ పాదద్వయంతో రాయనాయన తొందరగా తప్పడడుగులు చూపించు అంటోంది మనమ్మ యశోద. ఆ గజ్జలట గల్ 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 మనం మోగుతున్నాయట. సలార్ పిల్లార్ సలార్ పిల్లార్ అంటున్నారు పెరియాళ్ళవారు. అద్భుతంగా గల్ గల్ అన్నట్టుగా సలార్ పిల్లార్. ఆ పెరియాళ్ళ యొక్క ఆ వాక్చాతుర్యం చూడండి, వాక్వైభవం చూడండి. ఆ గజ్జలు గల్గల్ అంటే సలార్ పిల్లార్ అని తమిళంలో అంటున్నారు అన్నమాట. తూంగు పొన్మణి ఒలిప్ప, అందులో కంఠంలో మణుల యొక్క శబ్దం. కంఠంలో అనేక హారాలు వేసింది మన యశోదమ్మ, ఆ శబ్దం వస్తుంది మాట. మెడలో ఆభరణాల యొక్క శబ్దం, కాళ్ళకి గజ్జల యొక్క శబ్దం, నడుముకి మొలతాడికి అనేక గజ్జలు కట్టింది ఆ శబ్దం. ఆ 3 శబ్దాలు వినిపించేలా నిదానంగా చిన్న గున్నయ్యేనుగా రారా సారంగపాణి తలర్నడై నడవాని నీ నరక సౌందర్యం చూపించవా అంటోంది మన యశోదమ్మ. మడవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. తలర్నడే అంటే మెల్లగా నడుస్తారు మాట. ఆ మెల్లగా పిల్లలు నడిచేటప్పుడు కొద్దిగా కాలు వణుకుతుందట, వచ్చిరా అని నడక కదా, అందుకు కాలు వణుకుతూ ఉంటుందట. జాగ్రత్తగా అడుగు వేస్తారట. ఏదైనా పడ్డారనుకో ఏడుస్తారు, మన ఎవరు లేవనుకో మళ్ళీ వాళ్ళే లెగుస్తారు మాట. పిల్లల యొక్క మనస్తత్వం. ఆ మత్త
మత్తగజం ఉపమానం అన్నమాట. ఒక మత్తగజం ఏనుగు యొక్క గున్న ఏ విధంగా గున్న ఏనుగు నడిచొస్తుందో చిన్న ఏనుగు అది ఉపమానంగా చెప్పారన్నమాట మన పెరియాళ్ళవారు కన్ననికి. సరే, సందర్భోచితంగా తిరుమంగయ్యాళ్ళవారు అద్భుతంగా వర్ణించారు. తిరునరుందాండకంలో 4 ఏనుగులు ఉన్నాయట. శ్రీరంగంలో ఒక ఏనుగు, తిరుమాలం సోలలో ఒక ఏనుగు, తిరుమలలో ఒక ఏనుగు, తిరుక్కన్నపురంలో ఒక ఏనుగు. ఏనుగుతో పోల్చారు పెరుమాళని. పెరుమాళు 4 వైపులా ఎందుకు వ్యాపించి ఉన్నారండి? ఒక చోటు ఉంటే చాలు కదా. అంటే మనల్ని పట్టుకోవటానికి దొంగలం మనం. దొంగల్ని పట్టుకోవాలంటే పోలీసులు అంతా తిరుగుతారు. మనం ఏం దొంగతనం చేశామండి? ఆత్మాపహారం. ఈ ఆత్మ నాదే అనుకున్నాం. ఈ ఆత్మ మంది కాదు, నీదే అనాలి. ఈ దొంగలైన మనల్ని పట్టుకోవడానికి ఈ 4 వైపులా ఏనుగులు ఉన్నాయి అని ఏనుగుతో పోల్చారు తిరుమంగయ్యాళ్ళవారు తిరునడుందాండకంలో. అదేవిధంగా ఇప్పుడు మన పెరియాళ్ళవార్ల యశోద కన్నని గున్న ఏనుగుతో పోలుస్తోంది మాట. అది ఎగ్జాంపుల్, ఉదాహరణ, ఉపమానం చెప్తున్నారు మాట. యశోద ఏమంటోంది? గున్న ఏనుగు నడిచినట్టు నడవమంటోంది. అది ఎంత బాగుందండి. ఓ శారంగపాణి అట్లా నడురా. శారంగపాణి అంటం వల్ల వీరికి తెలుసు అన్నీ. దివిదేశాలలో శారంగపాణి ఉన్నారని తెలియటం వల్ల యశోదమ్మ కన్నన్నే అనుభవించింది. పెరియాళ్ళవార్లు దివిదేశాన్ని వరకు వెళ్ళిపోయారు మాట. మన ఆ నడకను చూడంగానే అనుకూలు ఆనందపడుతున్నారట. విరోధులందరూ అయ్యబాబోయ్ వచ్చేస్తాడు మా. ఆ నడవట ఎట్లా ఉందట? కొన్నాళ్ళైతే తలను తనుదాట ఆ కాళ్ళతో. ఆ విధంగా విరోధులందరూ బాధపడుతున్నారట అని అద్భుతంగా చెప్పారు మన తిరువాయిమిడి పిల్లగారు. మొదటి పాసురం మనం తెలుసుకుందాం. మడవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం. மதாதிசயத்தாலே கம்பத்தை முறித்து காலில் தொடர் இடத்துக்கொண்டு நடக்கையாலே காலில் கிடைக்கிற సంగలికై తుడకరానదు సలార్పిరారెన్ను శబ్దిక్క. ఆ ఏనుగు నడుస్తుంటే శబ్దం వస్తుంది. ఎందుకు? ఈ కాళ్ళకి సంఖ్యలు వేశారు కాబట్టి. தொடர் என்னு விலங்கு ஆனை விலங்கு சங்கலியாயிரே இருப்பது సలార్పిరార్ ఎన్గలదు శబ్ద అనుకారం. సలార్పిరార్ అంటే గల్ 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 అని అంటమాట. తూంగిచ్చాది ముదగిలు కట్టిన పొన్గయத்தில் తూంగికరమణయానదు. వీపు మీద కూడా వెనక్కి వేసిందట గొలుసు. ఆ గొలుసులో గంట కట్టిందట శబ్దం రావాలని. పొన్మణి ఎన్గిరవడத்தில் పొన్గిరితాల్ పుర్కైతే చొల్లుగిరదు. పడు ఇచ్చాది ఉండాగపట 3 వగైయాన మదజలం అరివి కుదిత్తా పోలే వడియా. 3 మదజలాలు కారుతుంది ఏనుగు. అట్లాగే మన కన్ననికి మున్ముద పునలావదు మదత్తాలే కపోరద్వయం నేడుమ్మాగిర స్థానத்தில் నిన్ను పడికిర జలం. 3 మద జలాలు ఏనుగుకి ఎట్లా ఉంటాయో మన కన్ననికి అట్లా ఉన్నాయి అన్నారు. ఆనయ్యానదు అంద మద పారవశ్యత్తాలే అలసమాయ కొండు మెళ్ళ నడుకుమా పోలే. ఏనుగు నిదానంగా నడుస్తుందట. మన కన్ను కూడా నిదానంగా నడుస్తాడట. ఉడన్ ఇచ్చాది సేవడి కింగిని ఎనిగిరిపడియే తిరువడిగా సాతిన శతంగై కలానవే తన్నిలే కుడి శబ్దిక్క. కన్ను ఎట్లా నడుస్తున్నాడంటే ఆ గజ్జలు గలగలమంటూ శబ్దం వస్తుంది అన్నమాట. తిరువరగిల సాతిన శతంగా ఇవ్వడమానదు నడు విడందు తిరువగలో సేరందు ఎప్పుడు వరకయ్యాలే అతనుండాన శతంగైగల్ తన లేకుడు శబ్దిక్కే నవమాం. కన్న నడుస్తుంటే గల్ గల్ అని శబ్దం వస్తుంది అన్నమాట. అద్భుతంగా ఉంది. ఉడయిచ్చాది తిరువరయిలు కట్టిన మణియానదు పరైపోలే శబ్దిక్క. గజ్జలు కూడా శబ్దించే గజ్జలు కొన్ని ఉంటాయట, శబ్దించని గజ్జలు కొన్ని ఉంటాయట. గజ్జలు శబ్దించే గజ్జలు కట్టిందట మన యశోదమ్మ. தடனால் பருவத்து கீழாய் వికాసయుక్తమాయ్ పరస్పర సదృశమాయ్ ఇరికిన తిరువడిగలై కొండు. ఆ పాదాలు ఎటువంటివి అండి? కుడి పాదానికి తగింది ఎడం పాదం, ఎడం పాదానికి తగింది కుడి పాదం. పాదాలకి పాదాలే సాటి. పవిత్రమైన పాదాలు, భోగ్యమైన పాదాలు. శారంగపాణి ఈ వయసుకి తగినట్టుగా, చిన్నపిల్లలు కదండి నడుస్తూ వస్తే బాగుంటుంది. ఆ చిన్నపిల్లలు నడక అందంగా ఉంటుంది. ఆ సౌందర్యాన్ని సేంపజేయమంటోంది మన యశోద. శారంగపాణి శ్రీ శారంగత్తే తిరుక్కైలయుడయవదు. ఇది ఈశ్వరత్వ చిహ్నంగులకు ఉపలక్షణం. శారంగాన్ని ధరించాడు స్వామి. శారంగం అంటే బాణం. ఆ బాణాన్ని ధరించడం వల్ల పరమాత్మ అంటారు. రామచంద్రుని మనం ఎట్లా గుర్తుపట్టగలమండి? చేతిలో బాణం ఉంది కాబట్టి. శారంగపాణి చేతిలో బాణం ఉంది కాబట్టి రాముని గుర్తుపట్టగలం. అట్లాగే అది స్వామి యొక్క పరాత్పరుడు ఇతడే అని చెప్పుకోవడానికి. మన కన్నను అవతరిక్కిన పోదే ఈశ్వరత చిహ్నంగల్ తోన్నుంబడియాగరే వందు అవతరిత్తదు. మొదల్లో అవతరించాడే శంకు చక్రాలతో అవతరించాడు. ఆ శంకు చక్రాలతో అవతరించగా ఉపసంహర అన్నది దేవకి. ఉపసంహరించు అనుకోగానే 4 శ్రీహస్తాలల్లా 2 శ్రీహస్తాలు అయిపోయినాయి. శంకు చక్రాలు దాచేసుకున్నాడు స్వామి. తలర్నడై నడవానో తప్పడు అడుగులు వేయి బుడిబుడి అడుగులు వేయి అంటోంది మన యశోదమ్మ.
తలర్నడయావదో తిరువడిగల్ ఉన్నడుக்கும் పరువమన్నికే. మనం మామూలుగా కాళ్ళు పాదాలని ఆనిచి నడుస్తాం, కానీ చిన్నపిల్లలు అట్లా నడవరట. నడయే కర్కం పరువమాగయ్యారు. ఇప్పుడే నడకొస్తోంది, చిన్నపిల్లవాడు కదా, అందుకని తల్లుంపాని నడకం నడై తల్లుంపారుకై తవరుకై అంటూ అద్భుతంగా చెప్పారు మొదటి పాసురంలో. రెండవ పాసురంలో சக்கரில் நுனி கோம்பில் தோன்னும் சிறுபிளை முளைப்போலே நக்கசம் வருவாய் திண்டை மீதே நலர்வெண்பல் முளை இலக அக்குவடம் உடைத்து ஆமைத்தாலி பூண்ட அனந்த சைனன் தக்க மாமணி வண்ணன் వాసుదేవం తలర్నడై నడవానో. நான் వాసుదేవుడ తప్పడడుగులు వేయి. వసుదేవుని యొక్క కుమారుడు వాసుదేవుడు. వాసుదేవ తప్పడడుగులు వేయి, నీ బుడిబుడి అడుగులు చూడాలని ఉంది అంటోంది యశోదమ్మ. మా మణివన్నుడట. వాసుదేవ అన్న శబ్దానికి అందరియందు అంతర్యామిగా ఉంటాడట. మన కన్నను నడిచేటప్పుడు ఆ స్వామిని వర్ణిస్తున్నారు. కన్నను చిరునవ్వునవ్వుతో రావాలి అంటోంది మన యశోదమ్మ. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు మన పెరియాళ్ళవారు. సాయం సమయంలో ఆకాశంలో చిన్న చంద్రుడు ఉదయిస్తే ఎంత అందంగా ఉంటుందో మన కన్నన్ అంత అందంగా ఉంటాడట. లోకంలో ఎవరైనా చంద్రుడు ఏడి అని అడిగారనుకో పిల్లలు, అదిగో పైకేసి చూడు, ఆకాశం పైనుందా, ఒకసారి నీ కళ్ళు పైకెత్తు, నీ మొహం పైకెత్తు చూడు, అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పక్కన చంద్రుడు ఉన్నాడు అని చెప్తారట. ఇది వరకు పూర్వోత్తరం. అట్లా వర్ణిస్తున్నారు మాట మన పెరియాళ్ళవారు. చక్కరిడై నేను కోంబిల్ తోన్నం సిరుపిళై ములై పోలే. బాలచంద్రుడట. ఆకాశంలో బాలచంద్రుడు చిన్న చంద్రుడు మాట, పూర్ణచంద్రుడు కాదు. బాలచంద్రుడు వలె ఉన్నాయట. అంటే మొత్తం రాల పళ్ళు కన్ననికి 1-2 వచ్చినాయి మాట. బాలచంద్రుడు ఎంత అందంగా ఉంటాడో ఈ పళ్ళు 1-2 వచ్చినా భోగ్యంగా ఉన్నాడు మాట మన కన్నను. కాబట్టి ఇప్పుడు మన ఆకాశం ఎర్రగా ఉందట సాయం సమయాన. మన కన్నను ఎట్లా ఉన్నట్ట? ఎర్రగా ఉన్నట్ట. బుగ్గలు ఎర్రగా ఉన్నాయి, అదరం ఎర్రగా ఉంది కాబట్టి ఎర్రగా ఉన్నాడంట. పళ్ళు తెల్లగా ఉన్నాయి. మన చంద్రుడు తెల్లగా ఉన్నాడు, ఆ పళ్ళు తెల్లగా ఉన్నాయట. అవి వచ్చినాయన్నీ మొత్తం 3-4 పళ్ళే వచ్చినాయట. అయినా ఎంత భోగ్యమైందండి, ఎంత భోగ్యంగా ఉన్నా అండి మన కన్నను. అక్కవడంబుడత్తు ఆమై తాలి. పరాశర భట్టర్ వారు అన్నారు రంగరాజ స్తవంలో, భలే నీ మెళ్ళ ఉన్న తాయిత్తు భలే బాగుంది. ఏంట తాయిత్తు? కూర్మ వ్యాఘ్రం అంటారు. వ్యాఘ్రం కూర్మ రూపాన్ని లాకెట్గా వేసి తాళ్ళలో వేసిందట, నల్ల తాడు అద్భుతంగా ఉందట మన కన్ననికి. ఆ ఆభరణం రంగరాజస్తవంలో వర్ణించారు మన పరాశర భట్టర్ వారు. రంగరాజస్తం వినే తీరాలి. పరాశర భట్టర్ వారు రంగరాజస్తవం రంగనాథుడిని వర్ణించారు అత్యద్భుతంగా. శ్రీరంగం వెళ్ళాలంటే ఎన్ని ప్రాకారాలు ఉన్నాయో, ఎన్ని సన్నిధానాలు ఉన్నాయో అద్భుతంగా వర్ణించారు. అక్కడున్న పొన్న చెట్టు ఏంటో, అక్కడున్న చంద్రపుష్కరిణి ఏంటో, అక్కడున్న కావేరీ మాత యొక్క వైభవాన్ని అద్భుతంగా వర్ణించారు. అట్లాగే మన కన్నను ఎట్లా ఉన్నట్ట? ఆమైతాలి. కూర్మాన్ని వేసి ఉన్నట్ట. కూర్మం లాకెట్టు మాట, అది వేసుకుని ఉన్నట్ట. ఆభరణం అటు ఇటు ఊగుతోందట. మన కన్నను నడిచొస్తుంటే ఆ ఆభరణం అటు ఇటు ఊగుతోందట. అనంత శయనన్. వచ్చేవాడు ఎవరండి? అనంత శయనుడట. పాల సముద్రంలో పడుకున్న స్వామి ఎంత బాగుంటాడండి. పాలకడలిలో పవలించే స్వామి అంటారు మన ప్రహ్లాదాల్వాన్. అట్లా పాలకడలో పడుకున్నాడా మన స్వామి? అనంత శయుండా? ఆదిశేషి మీద శయనించాడా? ఓ అనంత శయన, నీ తప్పడడుగు చూపించు. ఓ పద్మనాభ, ఓ వాసుదేవుడా, నీ యొక్క తప్పడడుగు చూపించు. మణివన్న, తప్పడడుగు చూపించు. ఇవన్నీ సంబోధన మాట. ఎట్లా రావాలి? అమైతాలి. ఆ మెళ్ళలో ఉన్నటువంటి ఆ తాయిత్తలు కట్టింది కదా, అవి అటు ఇటు ఊగుతున్నాయట. ఎట్లా ఉందట? ఆకాశంలో ఉన్నటువంటి చందమామ ఎంత అందంగా ఉంటుందో నువ్వు చిరునవ్వుతో రా నాయనా, నాకు నీ సౌందర్యం చూపించు అంటోంది మన యశోదమ్మ. ఇక్కడ నీలరత్నం ఉపమానంగా చెప్పారన్నమాట. ఎగ్జాంపుల్ ఉపమేయవరు కన్నను. ఉపమేయం ఉపమానం. ఉపమానం ఏంటి? నీలరత్నంతో పోల్చారు కన్నన్ని. మా మణివన్నన్. ఓ మణివన్న, గోపాల చూడమణి, అది ఉపమానం. ఉపమేయవరు కన్నన్ని వర్ణించారు మాట. మన రెండో పాసరం మడవాళ మామూలు యొక్క వ్యాఖ్యానాన్ని అనుభవిద్దాం. 2ాం పాటు చక్కరిచ్చాది. చక్కర్వానత్తిడయిలే శాఖాగ్రగత్తిలే తోన్నుంబడి ఉన్నేమాన బాలచంద్ర అంకురం బోలే.
అది పెద్ద చంద్రుడు కాదు, బాలచంద్రుడు అంకురిస్తున్నాడు మాట, చిన్న చంద్రుడు. నక్క ఇచ్చాది స్మృతం చేయగయ్యాలే మిక శివందరుల తిరువదరమాకిర ఉయిరందనులెత్తిన మేలే. చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు మన కన్నను. ఆ అదరం ఎట్లా ఉంది? ఎర్రగా ఉంది. కుడిరెందు వెళుతిరికిర తిరుముత్తిన్ అంకురత్వయ తేజస్సానిది ప్రకాశిక్క. ఎంత అద్భుతంగా ఉన్నా అండి మన కన్నను, అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు మన కన్నను. అక్కవడములతో సంగమణి వడత్తే తిరువరగిలే సాత్తి. గజ్జలు కట్టుకున్నాడు నడుముకి, అవి మోగుతున్నాయి. మెళ్ళ ఉన్నటువంటి ఆభరణాలు మోగుతున్నాయి. ఆమె తాలి కూర్మ లాకెట్టు వేసింది. అందరూ రక్షించాలని వేస్తోందట. కుబేరుడు లాకెట్టు, యమధర్మరాజు లాకెట్టు. యమధర్మరాజుని ఆ ఉద్యోగం ఇచ్చిందే మనస్వామి. భీషాత్మాత్ వాతప్పవతే భీషోదేతు సూర్య. సూర్యచంద్రుడికి ఆ పదవులు ఇచ్చిందే మనస్వామి. దేవేంద్రుడికి ఆ పదవులు ఇచ్చిందే మనస్వామి. అటువంటి దేవత మా కన్నని రక్షించగా ఈ ప్రేమ కోసమే వచ్చాడు మాట. మనం దిష్టి తీసేటప్పుడు పెరుమాళ యొక్క నామాలు తలుస్తాం. ఇప్పుడు కన్ననికి దిష్టి తీసేటప్పుడు ఆయన నామాలే. శ్రీధర, వాసుదేవ, నారాయణ, గోవింద, వాసుదేవ అంటూ దిష్టి తీసేదట యశోదమ్మ. ఆ దిష్టి తీయటం కూడా ఎట్లా తీసేదట? దూడ యొక్క తోకని చుట్టూతా తిప్పేదట, ఆవు యొక్క తోకని చుట్టూతా తిప్పేదట. అది దిష్టి తీయటం మాట. అద్భుతంగా ఉంటుంది. మైత్తాలి కూర్మాకారమాన తాళియాకిర ఆప విశేషத்தை కడత్లేసా తిరుక్కిర. ఆ మైత్తాలి పూండ ఆ కూర్మాన్ని అందరినీ దేవతలందరినీ వేసేదట ఆ తాళ్ళు. అనంతశయనన్ అవతారి మూలత్తే నిన్నెత్తిరుక్కిరదు. ఏంటంటే అనంతసేనారా అంటోంది. ఎక్కడి నుంచి వచ్చాడు మన కృష్ణయ్య? అవతారాలు ఎక్కడి నుంచి వస్తాయి? క్షీరాబ్ది నుంచి వస్తాయి. క్షీరాబ్దిలో దేని మీద శయనించాడు స్వామి? ఆదిశేషు మీద శయనించాడు. అందుకని అనంతసేన అంటోంది. అవతాత్మిక మూలత్తే నినైక్యదు నా గపర్యంకము సృజ్య ఆగత మధురాపురి. పురాణంలో శ్లోకం. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నిధికేతన నాగపర్యంకము సృజ్య ఆగత మధురాపురిం. అవతారాలన్నీ క్షీరాబ్ది నుంచి వస్తాయి. అందుకని అనంతసేన అన్నదట. తక్కమా మణివಣ್ಣన్ తగుదిగాన నీలరత్నం పోన తిరునెడతయుడయ్యవన్. ఆ రత్నం మాట్లాడదు, ఈ రత్నం మాట్లాడుతుంది. ఆ నీలరత్నం బుడిబుడి అడుగులు వెయ్యదు. మన గోపాల చూడమని బుడిబుడి అడుగులు వేస్తాడు. వాసుదేవన్ శ్రీ వసుదేవర్ తిరుమగన్ తలర్నడై నవానో. వసుదేవుడి యొక్క బిడ్డ అంటున్నారు, వాసుదేవ అంటున్నారు. పెరియాళ్ళ వాళ్ళ యశోద కాబట్టి వాళ్ళకి తెలియదు. యశోద నందగోపులకి తన బిడ్డగానే అనుకుంటున్నారు. ఈ రహస్యం తెలిసిన వారు మన పెరియాళ్ళవారు. అవతార రహస్యం తెలిసిన వారు పెరియాళ్ళవారు కాబట్టి వాసుదేవుని యొక్క బిడ్డ చక్కగా రానాయన అంటూ అద్భుతంగా చెప్తున్నారు ఈ పాసురంలో. ఆ నడిచొచ్చేటప్పుడు ఎన్నెన్ని ఆభరణాలు ఉన్నాయో చెప్తున్నారు 3వ పాసురంలో అద్భుతంగా. మిన్ను కొడియం ஓர் வெண்திங்களும் சூட்பரிவேடமுமாய் பின்னில் துலங்க அரிசிலையும் பீதக சித்தாடையிடும் மின்னில் பிழிந்தது ஓர் கார்முகில் போல கடத்த நெல்காரையிடும் தன்னில் பொழிந்த ఇరుడీకేశం తలర్నడై నడవానో. ఇరుడీకేశ బుడిబుడి అడుగులు చూపించడా. ఋషికేశాయ నమః. ఏంటో మన ఇంద్రియాలు అటు ఇటు వెళ్ళిపోతుంటాయి. స్వామి దొంగ మాట. మన ఇంద్రియాలు మనమే ఇచ్చేస్తామట. ఆయన దోచుకుంటాడు రాముడు. మన ఇంద్రియాలు మనమే ఇచ్చేస్తామంటే కృష్ణయ్యకి. కన్ననికి ఉన్నటువంటి గొప్పతనం. ఇరుడీకేశన్ తన నరక సౌందర్యాన్ని చూపించి అందరినీ లోపరుచుకుంటున్నట్ట. ముద్దు మాటలతో తన లోపరుచుకుంటాడు, తన అందంతో లోపరుచుకుంటాడు. ఇరుడీకేశన్. ఆభరణాలు సహజంగా ప్రకాశిస్తాయట. ఆభరణాలకి ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చిందండి? కన్నం ధరించడం వల్ల. ఆభరణానికి గొప్పతనం ఎందుకు వచ్చిందండి? కన్నం ధరించడం వల్ల. మన కన్నని ఎట్లా ఉన్నట్ట? కార్ముగిల్ పోల, ఒక నీలమేఘం వలె ఉన్నట్ట. ఆ నీలమేఘానికి కంటాన బోళ్ళని హారాలు పెట్టిందట. కారై అని ఒక ఆభరణం పేరు. కారై ఆభరణంలో పెద్ద పథకం అట. పెద్ద పథకం. నమ్మిరిమాళ యొక్క వట్టస్థంలో ఒక పెద్ద పథకం ఉంటుంది. కౌస్తుభ పథకం పెద్దది. అదేవిధంగా మన కన్ననికి నల్లని తిరిమేనేమో కారయ్యన ఒక పథకం అట, ఒక హారం అట. అది పెద్ద పథకం. ఆ కన్నని యొక్క ప్రకాశకం తిరుమేనిలో చక్కగా తెలుస్తోందిట. నీలమేఘశ్యాముడు మంచి కాంతి వచ్చిందని ఎట్లా తెలుస్తోందండి? ఆ స్వామి యొక్క పథకం చూస్తే తెలుస్తోంది. ఆభరణాలకి అందం ఇచ్చేవాడు మన స్వామి. ఆభరణాలకి ఎందుకు అందం వస్తుంది? మన కన్నం ధరించడం వల్ల. ఆభరణత్తుకు అడుగు కొడుకు పెరుమాల్. ఆభరణాలకి అందం వస్తుంది అన్నమాట. ఆభరణాలు ధరించడం వల్ల మన కన్నానికి అందం కాదు, ఆభరణాలకి అందం వస్తుంది మన కన్నం ధరించడం వల్ల. మన సంపత్ కుమార్లు వైరముడి ధరించారు.
వైరముడి ధరించడం వల్ల ఆ వైరముడి భోగ్యంగా ఉంది మాట. అట్లా అటువంటి స్వామి కన్నపిరానికి ఆభరణాలు ఎన్నున్నాయి? పిన్నుల్ తులంగ అరిశిరయ్యం, ఆ వేలాడే ఆభరణాలట. పీతాంబరం ధరింపజేసిందట. అది చాలా అద్భుతంగా ఉందట. మంచి వస్త్రం కడుతుందట మన యశోదమ్మ. అది ఎట్లా ఉందో చెప్తున్నారు మాట ఇక్కడ. మేఘం ఆకాశంలో ఉంటాడే, ఆకాశంలో తెల్లని చంద్రుడు ఉంటాడే, ఆ చంద్రుడి చుట్టూతా కాంతి ఉంటుందే, అది ఉపమానం. మన కన్ననికి పోలుస్తున్నారు మాట ఇక్కడ. స్వామి ఆభరణాలు చెప్తున్నారు అత్యద్భుతంగా. అటువంటి కన్నా ఒక్కసారి తప్పడడుగులు వేయరా, నీ యొక్క బుడుబుడు అడుగులు చూపించు అంటున్నారు 3వ ఉపాసనంలో. మన మనవాళ్ళ మామ యొక్క వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకుందాం. 3ஆம் பாட்டு. மின்கொடியும் அத்தோடு சேர்ந்ததொரு அகலங்க சந்திர மண்டலமும் அத்தை சுத்த பரிவேஷம் போலே பின்னல் இச்சாதி తిరువరయిల్ సాత్న పొన్నலும் నడుము ధరించిన ఆభరణాలు, అతిలే కోవై పొట్టు ప్రకాశించిన అరిసెలే పనియం, ఇంకా మెడలో ధరించిన ఆభరణాలు, ఇవత్తుకు మేలే సాత్న పొన్ చిత్తాడు ఇమాగిరి ఇవత్తోடும் మిన్నిలిచ్చాది మిన్నాలై విడంగపడదు కాలమేఘం పోలే తిరుక్కలితులు సాత్న కారయ్యడం. మన కన్న నడిచొస్తుంటే ఆ మెడలో ఆభరణం అటు ఇటు అటు ఇటు ఆడుతూ ఉందే, ఆ మెడలో ధరించిన ఆభరణం అటు ఇటు ఆడుతూ ఉందట. ఆ ఆభరణం పేరు కారై అన్న ఆభరణం మాట. தன்னில் இவ்வொப்பனைகள் மிகையாம்படி தன் அருகாலே சமுத்தினாயிருப்பனாய் அவருகாலே కండవరగలుடைய ఇంద్రియంగలై తను వశమాక్కొள்ளுమవన్ తల నడై నడవానో. చూచిన వాళ్ళందరూ భయభోగ్యంగా ఉన్నాయి తప్పడడుగులు అని అందరూ అనుకుంటున్నారట. కన్నను చూసిన తర్వాత ఇంకేమీ చూడట్లేదట, అంత భోగ్యంగా ఉన్నాయి కన్ను యొక్క తప్పడడుగులు. 4వ పాసురం. கண்ணல் குடம் திறந்தாலொத்து ஊறி கனகன சிரித்து வந்து முன்வந்து நின்னும் முத்தம் தரம் என் முகில் வண்ணன் திருமார்வன் தன்னை பெற்றேற்கு தன் வாயமுதம் தந்து என்னை தளர்ப்புகின்னான் என் ஏத்த మామలర్ தலைகள் మీదే తలర్నడై నడవాను అంటున్నారు 4వ పాసరంలో. కన్నపిరాని యొక్క నవ్వుని వర్ణిస్తున్నారు ఇక్కడ, చిరునవ్వుని. చిన్నపిల్లలు నవ్వుతుంటే అద్భుతంగా ఉంటుంది. ఆ తప్పడడుగులు ఎట్లా ఉన్నాయండి, కన్నని ఎట్లా వస్తున్నాడో చెప్తున్నారు చూడండి. ఆ రావడం ఎట్లా ఉందట, చెరుకు రసం ఊరిందనుకోండి ఎంత భోగ్యంగా ఉంటుంది. చెరుకు రసం ఊరి ఉంటే భోగ్యంగా ఉంటుందట. ఆ బెల్లపు కుండ ఏ విధంగా చమరుస్తుందో మన కన్ననట్లా నవ్వు గలగలగలగలమంటూ ఉందట. నవ్వుతూ గలగలగా నవ్వుతూ ఉంటాడట. ఇంకా ఏం చేస్తాడట, మున్వందు నిన్న ముత్తం తరుం, ఏమిస్తాడట, నాకు చక్కటి ప్రసాదాన్ని పెడతాడు అంటోంది యశోదమ్మ. మనం అనుకునే ప్రసాదం కాదు, ముద్దిస్తున్నట్ట. ఆ కన్నని యొక్క ముద్దు ఎట్లా ఉందట, కన్నని యొక్క ఎంగిలంతా మన యశోదమ్మ దగ్గరికి వస్తుందట. ఎంగిలి అంటూ అమృతం అంటున్నారు. నాకు అదరపానం, నాకు అద్భుతంగా కడుపు నిండిపోతోంది. మా కన్నని యొక్క ఏమిస్తున్నాడు, ముద్దులు పెడుతున్నాడే, అది ఎంత భోగ్యంగా ఉంది. ఎవరండి ముద్దు పెట్టేవాడు, నీల ముగిల్ వన్నన్, మేఘవన్నుడండి. నోట్లో నోరు పెట్టి చక్కగా ఆస్వాదిస్తున్నట్ట. అంతకన్నా ఉపకారం ఏముందండి. ఎన్ ముగిల్ వన్నన్, నేను చెప్పినట్టు ఉంటాడు. కన్నా ముద్దివురా అంటే చక్కగా ముద్దిస్తున్నాడు. ఆ ముద్దిచ్చేవాడు ఎవరు, మామూలు పిల్లలా. ఎన్ ముగిల్ వన్నన్, నా మేఘవన్నుడండి. మేఘవన్నుడు మాత్రమే కాదండి, అమ్మని వట్టస్థంలో ఉన్న స్వామి అండి, లక్ష్మీపతండి, శ్రీయపతండి, శ్రీవల్లభుడండి అంటారు ఆళవందార్లు. అమ్మ నీ పేరేంటో తెలిసిన శ్రీ, ఒక అక్షర యొక్క నామాన్ని చెప్పలేకపోయారట ఆళవందార్. మొత్తం యొక్క నామాన్ని నేనేం చెప్పగలను. శ్రీరిచ్చే వచనామతే భగవతి ధూమం కదంత్వాంబయం అంటారు ఆళవందారు చతుశ్లోకులు. అమ్మ నీ పేరు శ్రీ, ఆ శ్రీ యొక్క ఒక నామాన్ని నేను చెప్పలేకపోయా అంటారు. అదేవిధంగా అటువంటి లక్ష్మిని వట్టస్థలంలో కలవాడా నాకు ఇచ్చేవాడు, నాకు బుద్ధి ఇచ్చేవాడు ఎవరు, ముగిల్ వన్నన్. వట్టస్థల ఆ అమ్మని గలవాడు శ్రీధరుడు. ఆ వాయులముదు ఎంత బాగుంటుందో తెలిసిన, అదరామృతం ఎంత భోగ్యంగా ఉందో తెలిసిన, అది ఇస్తున్నాడే. అంతకన్నా ఉపకారం ఏముందండి. ఆ కన్నం చేయడం, అది ముద్దివ్వడం అట, అది ఉపకారం అట. అమ్మయ్యా, కన్నందుకు నాకు ఫలం దక్కింది అంటోంది యశోదమ్మ. తన్నే పెట్టేరుకు తన్వాయముదం తందు, ఆ వాయముదం అదరామృతాన్ని ఇస్తున్నాడే. అముదిలం ఆత్త ఇనియన్ అంటారు ఆళ్వాళ్ళు. అమృతం కన్నా ఈ అమృతం గొప్పదండి, ఆ కన్నం యొక్క అదరామృతం. ఈ అదరామృతం ఎవరికి తెలుసండి,
తాయార్లకి తెలుసట. ఇంకెవరికి తెలుసు? మురళికి తెలుసట, వేణువుకి. వేణువు ఎక్కడుంటుంది? స్వామి యొక్క అదరాన్ని ఆస్వాదిస్తుంది. లేకపోతే బొడ్లో దోపుకుంటాడు, లేకపోతే వేణువు వాయిస్తూ ఉంటాడు. గోపికలందరూ అంటారు, అమ్మ వేణువు నువ్వు ఎంత అదృష్టం చేసుకున్నావో తెలుసునా, మేము దురదృష్టవంతులం, మేము దూరం అయిపోతున్నాం, కానీ మీరు ఎంత అదృష్టం చేసుకున్నారు. ఆ స్వామి యొక్క అదరాన్ని చక్కగా, మీలో మురళి కదా నీ పేరు, చక్కగా వెదురు ఎంత అదృష్టం చేసుకుందో. వెదురు చెట్టు అంటోందట, మీ చెట్లకైనా గొప్పతనం ఉందా? ఏం లేదు, నేనే గొప్పదాన్ని అంటోందట వెదురు. ఎందుకు? వెదురే మురళి అయింది కాబట్టి. ఆ వెదురు అర్చావతారంలో కూడా ఉంటుంది. అర్చావతార పెరుమాళ్ళని మోస్తున్నా ఉంటే పల్లకి మోస్తారు, లేకపోతే ఆ పల్లకి ఎవరు? వెదురుతో చేసిందే ఆ పల్లకి. ఇది ఆనందపడిపోతుందట ఆ వెదురు మురళి. ఇప్పుడు స్వామి యొక్క అదరామృతం ఎవరికి తెలుసు? మన యశోదమ్మకి తెలుసు. ఇంకెవరికి తెలుసు? వేణువుకు తెలుసు. ఇంకెవరికి తెలుసు? శంకత్తాళ్ళ వారికి తెలుసు. ఇంకెవరికి తెలుసు? మన అమ్మకి తెలుసు. ఆ విధంగా యశోదమ్మకి తెలుసు. అది ఎంత భోగ్యంగా ఉందో, ఎంత భోగ్యంగా ఉందో. నాకు అదరామృతాన్ని ఇవ్వు అనంగానే ఇస్తున్నాడు నా బిడ్డ, అది ఉపకారం. కృష్ణుణ్ణి కన్నందుకు అమ్మయ్యా, బిడ్డల కనంగానే సరిపోయిందా, నాకు ప్రయోజనం అయింది బిడ్డల కనంగానే. ఎన్నై తలర్పికిన్నాన్, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. కన్నన్ యొక్క వాయముదం ఎంత భోగ్యంగా ఉందో. ఇప్పుడు కన్నన్ నడవటం ఎట్లా ఉందట, విరోధుల మీద తల మీద కాళ్ళు పెట్టున్నట్టుగా భయపడిపోతున్నాడ. కంసుడు కానీ నరకాసుడు కానీ వచ్చినాయి మాకు 3 రోజులు అని పడిపోతున్నారట వాళ్ళకి. కానీ అనుకూలుడు అబ్బా ఎంత భోగ్యంగా ఉంది, కన్నన్ యొక్క తప్పటడుగులు పదే పదే చూడాలి అనుకుంటున్నారట. ఈ పాసురంలో వ్యాఖ్యానాన్ని అనుభవిద్దాం. మన వాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానాన్ని. నాలాం పాటు కన్నలిచ్చాది కరుపు సారుకుడం ఎల్లి తిరిందాల్ పొసిందు పురప్పుడుమా పోలే తిరుప్పవళత్తిల జలమానదు ఊరి వడియ కనకనైన సిరిత్తు ప్రీతనాయకొండు కనకనయన్ను విట్టు సిరిక్కరపదే శబ్దానుకారం. అది ఎట్లా ఉందంటే, చెరుకు రసం ఊరితే ఎంత భోగ్యంగా ఉంటుందో ఆ స్వామి యొక్క తిరుప్పవళంలో అదరంలోంచి వచ్చే జలం భోగ్యంగా ఉందట. అది అదరామృతం. అప్పుడు కూడా కనకన కనకన అని గజ్జలు గలగలం అంటుంటాయట. కన్నను నడిచి వచ్చేటప్పుడు, బుడిబుడి అడుగులు వేసేటప్పుడు ఆ గలగల అన్న శబ్దాన్ని కనకన అని అద్భుతంగా చెప్పారు మన పెరియాళ్ళవారు. మున్నిచ్చాది మున్నే వంద నిన్ను తొండై అదర ఆస్వాదత్తై తారానిర్కుం మొత్తం అదురం. మొత్తం అంటే అదురం. ఆ అదరాన్ని ఇచ్చి చక్కగా నన్ను ధరింపజేస్తున్నాడు. నాకు ప్రసాదం ఏంటో తెలిసిన స్వామి యొక్క అదరామృతమే, ఎంత భోగ్యంగా ఉందో తెలిసిన అంటోంది మన యశోదమ్మ. ఎన్నిచ్చాది ఎనకు భవ్యనాయ్ కాళమేఘం పోన్న వడివయుడైనాయ్ అంద భవ్యత్తుకు ఊత్తావాయాన లక్ష్మీ సంబంధత్తయుడయ్యవన్. నాకు భవ్యుడు అంటోంది యశోదమ్మ. భవ్యుడు అవడానికి కారణం ఏంటి? మన అమ్మ క్లాస్ చెప్తోంది. ఒకే ఒక టీచరు, ఒకే ఒక స్టూడెంటు, దాని పేరు లక్ష్మీ విద్యాలయం. కూర్చున్నవాడెవరు? మన కన్నను. చెప్పే టీచర్ ఎవరు? మన అమ్మ. మీరు ఆశ్రితులకి భవ్యులుగా ఉండండి, వినయంగా ఉండండి. ఆశ్రితులకి ఒకే ఒక స్టూడెంట్ మన స్వామి. ఆస్తులకి భవ్యుడుగా ఉండండి అంటోందట మన అమ్మ. అందుకని ఇంత భవ్యుడు అవడానికి కారణం ఏంటి? లక్ష్మీ సంబంధం అంటున్నారు మన వాళ్ళ మామనిగల్. తన్నై ఇచ్చాది தன் பிள்ளையாக பெற்ற பாக்கியத்தை விட எனக்கு தன்னுடைய வாகமிருத்தத்தை தந்து என்னை தளர்ப்பியான் என்னான் இங்கே வாயுதம் தந்து தளர்ப்புகின்றான் என்னும் வத்தமாக சொல்லுகையாலே முத்தம் தரும் எப்போதும் తన విషయத்தில் அவను செய்து போடும் స్వభావ కథం ఎన్నబడి ఒకసారే కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాట. ముద్దుని అదరామృతాన్ని ఎప్పుడు ఇస్తూ ఉంటాట అడిగినప్పుడల్లా. தன்னெத்தி இச்சாதி தன்னோடு எதிரிந்த శత్రుக்களானவர்களுடைய తలైమేలే తల నడవాను. విరోధుల మీద కాలు వేస్తారట కొద్దిగా సమయం వచ్చిన తర్వాత అంటూ అద్భుతంగా చెప్పారు 4వ పాసురంలో. 5వ పాసురం. முன்னில் ஓர் வெள்ளிமலை பெருமலை குட்டன் முடுமோடு விரைந்து ஓட பின்னே தொடர்ந்து ஓர் கருமலை குட்டன் பிறந்து அடியிடுவது போல் பன்னி உலகம் பரவி போவா புகழ் பலதேவனென்னும் తన్నంబి ఓడ పిన్కూడ సెల్వాన్ తలర్నడై నడవాను. 5వ పాసురంలో ఇప్పుడు బలరాముడు కన్నను వెళ్తా అని చెప్తున్నారు. బలరాముడు పెద్దవాడు కాబట్టి టకటక నడుస్తున్నట్ట స్పీడ్గా. మన కన్ననట అన్నా ఆగు నేను వస్తున్నా, అన్నా నేను ఆగొస్తున్నా అంటే నిదానంగా వెళ్తున్నాడు మన కన్నన్. చిన్నవాడు కాబట్టి. అది తినేదేంటి పాలు పెరుగు మేగడ. అది కొద్దిగా గబాలన స్పీడ్గా నడవనివ్వదు ఆ పదార్థాలు. అందుకని
నిదానంగా వెళ్తున్నట్ట. అన్న ఆగు, అన్న ఆగు అంటారు. వాళ్ళు వెళ్తూ ఉన్న అందం ఎటువంటిదో చెప్తున్నారు. ఇరామానస నుత్తందాదులు అంటారు, రామానుజ వారితో అముదనారు, ఓ రామానుజ మీ వెనకాల నేను నడుస్తూ ఉండాలి, మీ నడక సౌందర్యాన్ని చూడాలి అంటారు. ఈ అంబార్లు భగవద్ రామానుజుల వారు బిడ్డ తీసుకున్న తర్వాత కాసేపు అటు ఇటు నడుస్తూ ఉంటారట. ఆ నడక సౌందర్యాన్ని చూస్తారట ఎంబార్లు. రామానుజుల వారి యొక్క పదఛాయ, రామానుజ పదఛాయ అంటారు. రామానుజుల వారి యొక్క నీడ ఎవరు? ఎంబార్లు. రామానుజుల వారి వలె ఉంటారు ఎంబార్లు కూడా. అట్లాగే నీడ వలె ఉంటారు అన్నారు. అదేవిధంగా ఇప్పుడు అన్నా స్పీడ్గా వెళ్ళమాక, నేను వస్తున్నా వస్తున్నా అంటూ ముడు వీరైంది ఓడ ఆ పాసంలో ఆ బలరాముడు కన్నను వెళ్ళటం అద్భుతంగా వర్ణిస్తున్నారన్నమాట. ముడు అంటే గల అని కొద్దిగా ఆగన్నా 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 అంటున్నట్ట. ఆ వెళ్ళటం ఎట్లా ఉందట? 2 కొండలు నడిచొచ్చినట్టుగా ఉందట. మున్నంవూరు వెళ్ళి మలై పెరుమలై కుట్టన్ అద్వితీయంగా వర్ణిస్తున్నారు, ఉపమానం చెప్తున్నారు మనకి. అక్కడ కొండకి కాళ్ళు చేతులు ఉండవు, కొండలు నడవవు. కానీ ఇప్పుడు ఈ కొండకి కాళ్ళు చేతులు వచ్చినాయి మాట. తెల్లకొండ నల్లకొండ. తెల్లకొండ ఎవరు? బలరాముడు. నల్లకొండ ఎవరు? మన కన్నను. అది అద్భుతంగా చెప్తారు. లోకంలో గుర్రాన్నట మంచి గుర్రమో కాదు, ఏనుగు వెనకాల నడవాలట. గుర్రం వెనకాల ఏనుగు నడవాలట. అది అప్పుడు తెలుస్తుంది మంచితనం. అట్లాగే ఇప్పుడు మన కన్నను వెనకాల వెళ్తున్నట్ట, అది నల్లకొండ. తెల్లకొండ ఎవరండి? మన నంబిమూర్తబిరాన్. బలరాముని మన సంప్రదాయంలో నంబిమూర్తబిరాన్ అంటారు. ఒరు కరుమలై కుట్టన్ చిన్న పర్వతం మాట, చిన్న పర్వతం. మన కన్నని పర్వతంతో పోల్చారు, ఏనుగుతో, గున్న ఏనుగు. ఆ బలరాముడు ఎటువంటి వాడట? ఇప్పట్లో 2-3 బిడ్డలే, ఇంకా కొన్నాళ్ళైతే ఒకళ్ళే అంటారు. అది సరే, అట్లా అట్టి పెట్టండి. దేవకీదేవి గర్భంలో 7వ గర్భాన్ని మార్చమన్నారట. 7వ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ బలరాముడు, వసుదేవుడి యొక్క 2వ భార్య రోహిణి అక్కడ ఉంది. ఆ రోహిణికి చెప్పి యశోదం పక్కన పెట్టమన్నారు మాట. అంటే ఇప్పుడు ఈ గర్భం అటుకు వెళ్ళింది. దేవకి యొక్క 7వ గర్భంలో ఉన్న బిడ్డ ఎక్కడికి వెళ్ళారు? ఆ గర్భంలో మార్చమన్నారు. ఇప్పుడు రోహిణి గర్భంలో ఉన్నాడు, ఆయనే బలరాముడు మాట. ఆ బలరాముడు ఏంటట? పన్ని ఉలగం బలవివోవా పుగల్. బలరాముడు అందరూ కీర్తిస్తారట. ఏంటి బలరాముడు చేసే పని ఏంటని? ఎప్పుడు కన్నన్ని రక్షించడం. అబ్బా, బలరాముడు ఎంత బాగా రక్షిస్తారండి కన్నన్ని, అందరూ పొగుడుతూ ఉంటారట. కన్నన్ని రక్షించేవాడు ఎవరండి? బలరాముడు అండి అని కీర్తట. అందరూ రక్షిస్తూ ఉంటారట, అందరూ కీర్తిస్తూ ఉంటారట బలరాముని. బలదేవ నిన్ను తన్నంబియోడ పిన్ కూడా సెల్వాన్. వెనకాల వెళ్తున్నాడే, తలర్నడై నడవానో. ఎంత అందంగా ఉన్నాయండి ఆ నడకలు, అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు ఇక్కడ ఈ పాసురంలో. వ్యాఖ్యానాన్ని అనుభవిద్దాం. అంజాంపాటు. ఈ పర్వతానికి కళ్ళు, ఆ పర్వతాలు నడవు. ఈ పర్వతానికి చిన్న పర్వతం పెద్ద పర్వతం అన్నారు కదా. తెల్ల పర్వతం, వెండి పర్వతం, నల్ల పర్వతం అన్నారు. ఈ పర్వతానికి కళ్ళు చేతులు ముక్కు ఉన్నాయి మాట, అద్భుతంగా ఉన్నారు మాట. అది వెళ్ళటం అద్భుతంగా ఉంది అంటున్నారు. అంజాంపాటు చూసిన కొద్దీ చూడాలనిపిస్తోందిట. సరే, కన్నన్ చిన్నపిల్లవాడు కదా, ఒక ఇంటికి వచ్చాట. వెన్న దొంగతనం చేయబోయాట. ఎందుకు వచ్చావు మా ఇంటికి అన్నదట అక్కడున్న గోపిక. మా దూడల్లో 5 లక్షల దూడల్లో ఒక దూడ తప్పించుకుంది అన్నట్ట. ఆ దూడ కోసం ఎవరిన కుండలు చేయబెడతారా? దూడ కోసం మాకు దూడ తప్పిపోయింది అన్నట్ట కృష్ణయ్య. దూడ దొరికిందా అందట ఆ గోపిక. ఏది దొరకలేదు అని. నువ్వెవరంటే నేను బలరాముడి తమ్ముడిని అన్నట్ట. అక్కడ తప్పించుకోవడం ఎట్లా చెప్తాడట? బలరాముడి తమ్ముడిని అని. బలరాముడు సాత్వికుడట, అల్లరి చేయట. ఎట్లా చెప్తారో అట్లా చెప్తాడనమాట మన కృష్ణయ్య. అట్లా బలరాముడి పేరు తప్పించుకుని వస్తాడట. అటువంటి బలరాముడిని నంబిమూర్తబిరాన్ అంటారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. మున్నలు ఇచ్చేది మున్నే విలక్షణమాయ్ అద్వితీయమాయ్ పెరితాయిరుందల్ల వెళ్ళిమలిన కుట్టియానదు తన చెరుక్కాలే తిడుతుడు విరైంది ఓడా. ముందర ఎవరు వెళ్తున్నారు? బలరాముడు వెళ్తున్నారు. బలరామ పిరాన్ అద్వితీయమైన వాడట, తెల్లకొండట. తను చెరుక్కాలే గర్వం చేత అడుగులు వేసుకుంటూ వెళ్తున్నట్ట.
పిన్నై అంత కుట్టియన్ పిన్బే. తర్వాత వెనక ఇందాకేం చెప్పుకున్నాం, రామాల వారి వెనకాల ఎంబార్లు సేవిస్తున్నారు రామాల వారికి నడకల్ని. అట్లాగే బలరాముడు వెనకాల వెళ్తున్నాడు మన కన్నన్. పిడియై తొడరు కలయన్న యాన్ ఉన్ పిరంగేసి అడియై తొడరుంబడి నల్గ వేండు అంటారు మన అముదనారు. ఓ రామానుజ, మీ వెనకాల నేను నడవాలి. ఆడ ఏనుగు వెనకాల మగవేనుగు ఏ విధంగా నడుస్తుందో, ఓ రామానుజ మీ వెనకాల నేను నడవాలి అంటారు మన తిరువరంగత్తు అముదనారు. రాముడి వెనకాల లక్ష్మణస్వామి ఉండేవారు కైంకర్యం కోసం. పిన్న ఇచ్చారి అంత కుట్టియిన్ పిన్నే తన చెరుక్కాలే అత్తే పిడిక్కైకాగ తుడరందు అంజనగిరిన్న ஒரு కుట్టి తన శైశవానుగుణమాగా కాలు కాలు పేరు అడిగిట్టు చెల్లుమా పోలే. నిదానంగా వెళ్తున్నట్ట, ఆ కాలు వేయలేకపోతున్నట్ట, ఒక కాలు వేసి ఇంకో కాలు వేయలేకపోతున్నట్టు నిదానంగా వెళ్తున్నట్ట. ఎక్కడ ఆ బలరాముడు వెళ్ళిపోతాడేమని అన్నాగు అన్నాగు అంటున్నట్ట, ఆయన వెళ్ళిపోతున్నట్ట. లోకమెల్లాం కూడి తలంద జ్ఞానశక్తిகளுக்கு పలువెల్లాం గుండు ఆరాంజు స్థితిగాలం మురుగుకాడ ఉన్నాదా. లోకమంతా స్తోత్రం చేస్తున్నారట బలరాముడిని. అబ్బా ఏమి జ్ఞానం అండి, ఏమి శక్తి అండి, మా కన్నని రక్షించేవాడు అతడేనండి. ఒక్కరోజు బలరాముడు లేకుండా వెళ్ళాట, ఆ రోజులే కాళింగుడి మధ్యన పడ్డాడు మాట కన్నను. అట్లా అమ్మయ్య మన ఆళ్వారాలు బలరాముడు ఉన్నాడా పరవాలా అనుకుంటారట. మన పరాంకుశ నాయకి అయ్యో బలరాముడు లేదే ఒక్కడు వెళ్ళిపోయాడు, ఇది నా బాధ అంటారు. మురుగు కాణ ఉన్నాదా పుగழைయుడైనాయ్ బలదేవరెన్నుం పేరయుడైనాన తనుడియ తమ్మయ్యనానవన్ చెరుకు మిన్నే ఓడ. మన కన్నను వెనకాల వెళ్తున్నట్ట. అవన్ పిన్నే అవనే కూడా వినవెన్ను, అతడితో కూడాలి అని, ఇద్దరు కలిసి నడవాలని మన కన్నను యొక్క అపేక్షితం. తను శైశవానుగుణమాగా త్వరితుడడుకమని తలన్నడై నడవాను. అటువంటి తప్పడడుగులు సేవించాలి మనం. ఆ స్వామి యొక్క నడక సౌందర్యం ఎంత గొప్పదండి, అత్యద్భుతంగా చెప్పారు. మన నంబెరమాళ యొక్క కోడై తిరునాళ్ళు అంటారు. మనం అట్లా వేసుకుంటాం వేసి స్వామికి కింద తీర్థాన్ని పోస్తారు. ఆ పెరుమాళ వేంచేసి ఉన్న తర్వాత అప్పుడు పూచాత్తు ఉత్సవం చేస్తారు, వసంతోత్సవం. అప్పుడు మన స్వామి యొక్క నంబెరమాళ యొక్క నడక సౌందర్యం అత్యద్భుతం, చాలా భోగ్యంగా ఉంటాయి. నంబెరమాళ నడిచినప్పుడు పూర్వాచారులందరూ ఈ కన్నన్ యొక్క నడకలు గుర్తుకు తెచ్చుకుంటారట. ఎంత భోగ్యం! ఆ నడకలు చూడకపోతే జీవితం వేస్ట్ అండి. ఆ నంబెరమాళ యొక్క నడకలు చూడకపోతే ఎందుకండి వేస్ట్ జీవితం అనుకుంటారట. ఆ వామనుడు నడిచి వెళ్ళేటప్పుడు అందంగా ఉంటుందట. వామనుడు నడవటం నృత్యం చేసినట్టుగా ఉందట వామన స్వామి. ఆ నడిచే విధానం నృత్యం చేసినట్టుగా ఉందట. ఎవరండి ఇంతకీ ఎవరండి బలరాముడు? ఆదిశేషువు మాట. ఆదిశేషువు ఎంత గొప్పవాడండి, ఎప్పుడు ఆయన కైంకర్యం చేస్తూ ఉంటాడు. ఆదిశేషువు పరమాత్మకి వైకుంఠంలో ఆదిశేషుడుగా కైంకర్యం చేస్తారు. అదేవిధంగా లక్ష్మణస్వామిగా ఉండి రామయ్యకి కైంకర్యం చేస్తారు. కృష్ణావతారంలో బలరాముడిగా ఉండి కైంకర్యం చేస్తారు. ఎంత గొప్పవాండి! ఆదిశేషుని యొక్క వైభవం ఎంతసేపు చెప్పినా తనివి తీరదు. ఆదిశేషుడికి పాములు ఒక 2 నాలుకలు ఉంటాయట. ఆదిశేషుడికి 2000 నాలుకలున్నా ఆయన యొక్క వైభవాన్ని చెప్పలేమట. పరాశర భట్టర్ వారు అంటారు, ఓ రంగనాథ నిన్ను కీర్తించాలనుంది, నాకు ఒక నోరు చాలటల్లా, 1000 నోర్లు ఇవ్వండి అన్నట్ట పరాశర భట్టర్ వారు. తదాస్తు అన్నట్ట. ఇప్పుడు తెలిసిందా నిన్ను కీర్తించలేమని. ఒక నోటితో నిన్ను కీర్తించలేము అంటాం చాలదు, 1000 నోళ్ళు ఇచ్చిన తర్వాత నిన్ను కీర్తించడం నా వల్ల కాదు అన్నారట. అంత గొప్ప వైభవం మన ఆదిశేషుడు యొక్క వైభవం. ఆదిశేషుడు అంటే మొట్టమొదటి దాసుడు అని. బలదేవరను పేరయుడైనాన తమ్ముడయ్య తమైనానవని చెరుకుమున్నే ఓడ అవని పిన్నే అవనే కూడా విన్నమన్ను తన శైశవానుగుణమాగా చరిత్రకవంతల నడై నడవాను. అటువంటి తప్పడడుగులు చూపించవా అంటోంది మన యశోదమ్మ. బుడి అడగలు చూపించమంటోంది. మనం 6వ పాశురాన్ని తర్వాత చెప్పుకుందాం. 6వ పాశురంలో ఎట్లా చెప్తున్నారో మనం తెలుసుకుందాం. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. మన బాలమామునిగల దివ్య తిరువడిగలే శరణం.